ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो ओम भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव तं चैव नरोत्तमं। नरोत्तमं। देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरये। प्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भागवतसेवया। सेवया। भगवतीरुत्तमश्लोके भगवते भगवतीरुत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिके। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय। वासुदेवाय। देवकीनन्दनाय च देवकी देवकीनन्दनाय च नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय। नन्दगोपकुमाराय। गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमः। नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं అది పెట్టాను తలగా ఇది स्थापितं చేస్తుంది येन भूतले చేస్తారు తనగా ఇది మీరు రాలేదు स्वयं వర్షం रूपा कदा मह्यं వచ్చు. ददाति स्वापदान्तिकम्। ఇప్పుడు విడిచేట్టు वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं బాగానే ఉంది. श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता ఒరిజినల్ ఉన్నాయి ఒకటి नमोऽस्तु तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावने वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम राम। సో మనం
శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం ద్వితీయ అధ్యాయం పేరు హృదయస్థ పరమాత్ముడు. దాంట్లో 7వ శ్లోకం వరకు చర్చించాం. దాంట్లో మనం 7వ శ్లోకం వరకు మనం చర్చించినట్టు ఏంటంటే పరమాత్ముడు ఎలాగ ఉన్నాడు, ఎంత ఎంత సైజులో ఉంటాడు, ఇవన్నీ మనం చర్చించాం. ఇప్పుడు పరమాత్మ కోసం మనం చర్చిస్తున్నాం. దాంట్లో 8ది కూడా అయిపోయిందా? 8 అవ్వాలా? 7 వరకు అయింది. 7 అయినట్టు నాకు 7th వరకు అయింది ప్రభుజీ. 8th నుంచి చెప్పాలి. ఏం కదా అదే సరే. దాంట్లో పరమాత్మ కోసం చెప్తూ ఇప్పుడు పరమాత్మ యొక్క ఉనికిని మనం చర్చించబోతున్నాం. పరమాత్మ ఎవరు ఏమిటనేది ఇప్పుడు మనం దాని యొక్క వివరణలో మనకు రాబోతుంది. అది ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. సో అక్కడ సో 8వ శ్లోకం. కేచిత్ స్వదేహ నుదృష్ కేచిత్ స్వదేహంత హృదయాకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం ఖంజ రథాంగ శంఖ గదాధరం ధరణయా స్మరంతి. కేచిత్ స్వదేహంత హృదయావకాశే. కేచిత్ అంటే దేహం నందలి హృదయ స్థానమున వసించువానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజములందు దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణం మాత్రుడు అగు ఆ పరమ పురుషుని ఇతరులు ధారణము చేయుదురు. ఇక్కడ ఇంత ముందు మనం పరమాత్మ తలకు ఉనికి మనం చర్చించాం. అందులో మనకి పరమాత్మ మనం చూడాలనుకున్న వాళ్ళం ఏ విధంగా వాళ్ళు వైరాగ్యాన్ని అవలంబించాలని నేర్చుకున్నాం. దాంట్లో రోడ్డు మీద చిరిగిన బస్తంలో దొరకడం లేదా వలకలు దొరకడం లేదా, లేదంటే చెట్లు నీడనివ్వడం మానేసాయా, ఇలాగ మనం అన్ని చదివాం. అంటే అలా ఉన్నప్పుడు మన ఇల్లు ఎందుకు, వస్త్రాలు ఎందుకు, ఇలాగ మనం అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకు అవసరాలని చాలా సింపుల్గా సరళంగా ఉంచుకొని మన జీవితాన్ని సరళం చేసుకుని భగవంతుని యొక్క ఉనికి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలన్నది మనం నేర్చుకున్నాం. అలా చేసుకుని సర్వంతర్యామి అయిన భగవంతుని మనం చూడాలి అన్నది అక్కడ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అన్నది ఇక్కడ చెప్తున్నారు. దేహమందలి హృదయ స్థానమున వసించు వాణిగను మరియు వరుసగా
పద్మము, రథాంగము, శంఖము, కథను చతుర్భుజములను దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణ మాతృడుగాను ఆ పరమ పురుషుని ఇతరులు ధారణ చేయదు. సో అప్పుడు పరమాత్మ అనుకుంటున్నారు. పరమాత్మ అనేది ఎలా ఉంటాడంటే ఇక్కడ చెప్తున్నారు, ప్రతి ఒక్కరి దేహంలో ఉన్న హృదయ స్థానంలో ఉంటాడు. ఉండి ఆయన శంఖ చక్ర గదా పద్మాలని ధరించి కేవలం 8 అంగుళాల పరిమాణం. 8 అంగుళాలు అంటే ఎంత? కొంతమంది 8 అంగుళాలు అంటారు, ఇంకొంతమంది దాన్ని రకరకాలుగా చెప్తారు. ఏమిటో మనం చూద్దాం. సో అక్కడ 8 అంగుళాల పరిమాణంలో ఉన్న పరమాత్మని కొంతమంది ధారణం చేస్తారు. అంటే ఆ భగవంతుని స్మరించడంలో ఈ విధంగా పరమాత్మ రూపాన్ని కొంతమంది ధారణ చేయడంతో వాళ్ళు దాని మీద ధ్యానం చేయడం మొదలు పెడతారు. అది భాష ప్రభుపాద అటు హృదయస్థ పరమాత్మని పరిమాణము ఉంగరపు వేలు నుండి బొట్టన వేలు కొన ఎంత పరిమాణము దాదాపు 8 అంగులుగా ఉందని అంచనా వేయబడినది. అది యాక్చువల్గా 8 అంగుళాలని ఎలా చెప్తున్నారంటే, ఎవరైనా ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఏంటంటే ఇది ఇలా మీరు ఇలాగంటే ఇది ఎంతో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నదో ఇలా మనం చూపిస్తే ఇది ఎంత ఉందో అది పరమాత్మ యొక్క, మన హృదయంలో పరమాత్మ యొక్క పరిమాణం. అది దాదాపు 8 అంగుళాలని చెప్తున్నారు. అందుకని 8 అంగుళాలని కాదు, మెయిన్ ఇలా మనం చాపినప్పుడు ఈ రెండింటి మధ్యలో పట్టేంత ఎంతైతే విగ్రహం ఉందో అంత విగ్రహ రూపంలో మనం హృదయంలో ఉంటాం. అది దాదాపు 8 అంగుళాలు ఉంటుంది అని చెప్పారు. అందుకని ఇక్కడ ప్రాదేశ మాత్రం అన్నది ప్రాదేశ మాత్రం అన్నది ఉడదే అవకాశే. ప్రాదేశం అంటే ఇంత, అది 8 అంగుళాలది. దాదాపుగా దాన్ని లెక్కల్లో మెజర్మెంట్లోకి ఇచ్చారు అంతే తప్ప 8 అంగుళాలది ఎక్కడ వర్ణన రాలేదు. దాన్ని ప్రభుపాద వారు డీటెయిల్గా భాషలో చెప్తున్నారు 8 అంగుళాలు ఎలా వచ్చింది ఆ పరిమాణం అన్నది. సో అక్కడ మళ్ళీ ప్రభుపాద మళ్ళీ ఇక్కడ కుడివైపు క్రింది హస్తం నుండి క్రింది ఎడమ చేతి వరకు పద్మము, రథాంగము, శంఖము, గదము వరుసగా పెట్టారు. అంటే ఇలా చూసుకుంటే కుడివైపు ఇలా చాదురుపదాలు 2 పైకి 2 కిందకు ఉన్నాయి అనుకుంటే, కుడివైపు క్రింది హస్తము అంటే కిందది, కుడివైపు కింద దాంట్లో ఏమన్నది పద్మము, తర్వాత రథాంగము, రథ చక్రము, తర్వాత ఇక్కడ శంఖము, కిందన గద. ఇలాగా 4 దాల్చున్నారు. ఈ విధంగా అంటే ఈ 4 అంగాలు 4 ప్రదేశాల్లో ఉన్న చోట్లను బట్టి మనం పరమాత్మ రూపాలు మరి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు 1, 2, 3, 4 ఈ 4 అంకెలు ఇచ్చారనుకోండి. ఈ 4 అంకెలను ఉపయోగించి ఎన్ని నెంబర్లు రాయొచ్చు ఎవరితో తెలుసా? 24 అనుకుంటా. 24 ఈ 4 ఉపయోగించి 24 అంకెలు రాయొచ్చు మనం. అంటే 1234 ఒకటి, 1243 ఒకటి, 1000 అలా చేసుకొని ఈ 4 నెంబర్లు ఉపయోగించి 24 రకాల వెరైటీ వేరే రకాల
మనం నెంబర్లు రాయొచ్చు. అలాగే 24 రకాల నెంబర్లు రాయొచ్చు. సో అదే విధంగా ఈ 4 రకాల పొజిషన్లు బట్టి భగవంతుడు 24 రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటాడు. ఆ, ఇప్పుడు చెప్పింది అంటే ఏంటి, ఇలా చక్రాలు 4 ఉన్నప్పుడు కిందనేమో పద్మము, కుడి చేతిలో కింద ఉన్నదేమో పద్మము, ఇక్కడ చక్రము, ఇక్కడ శంఖము, ఇక్కడ గద. ఈ రూపంలో ఉన్న చతుర్భుజ రూపంలో ఉన్న ఆయన్ని జనార్దనుడు అని పేరు పెడతాం. జనార్దనుడు పిలుస్తాం. జనార్దనుడు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కుడిపక్క కిందనేమో పద్మం ఉంటుంది, ఇక్కడేమో చక్రం ఉంటుంది, ఎడం పక్కనేమో శంఖం ఉంటుంది, కిందనేమో గద ఉంటుంది. అలా కాకుండా ఆ పొజిషన్ మారితే ఆ రూపానికి పేరు మారిపోతుంటుంది. అలాగే 24 పేర్లు ఇక్కడ రాసిచ్చారు మీరు చూసుకుంటే. ఇప్పుడు మనం చెప్పింది జనార్దనుడు. అలాగే ప్రభుపాద రాస్తున్నారు, పద్మము శంఖాదుల వివిధ అమరికలు కలిగిన రూపములు పలు కలవు, అవి పురుషోత్తముడు. ఇంకొకటి మా పొజిషన్ మారితే ఇంకొక దాని పేరు పురుషోత్తముడు. అయితే పురుషోత్తముడికి ఏది ఎక్కడ ఉంటుంది అన్నది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎలాగైతే కుడి పక్కన కిందన పద్మము, ఇక్కడ చక్రము, ఇక్కడ శంఖము, ఇక్కడ గద ఉంటే జనార్దనుడు అని పేరు ఉన్నదో, అలాగే పురుషోత్తమునికి ఈ 4 అక్షరాలు ఏ చేతిలో ఏది ఉంటుందని కూడా వివరణ ఇక్కడ మనకి ఇవ్వలేదు, కానీ అది కూడా ఉంది. సో అలాగే పురుషోత్తముడు, అచ్యుతుడు, నృసింహుడు, త్రివిక్రముడు, ఋషికేశుడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, హరి, పద్మనాభుడు, వామనుడు, మధుసూదనుడు, గోవిందుడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, అధోక్షజుడు, ఉపేంద్రుడు అన్ని వివిధ నామంతో తెలియపడుచున్నవి. ఇలాగ 24. అందులో మనం 13 పేర్లు మనం తిలకం పెట్టేటప్పుడు వాడతాం. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, అవి దీంట్లో ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ కేశవుడు కూడా ఉందా, కేశవుడు ఉంది, కేశవ నారాయణ ఉంది, కేశవ నారాయణ మాధవుడు ఉంది, గోవిందుడు ఉంది, విష్ణు ఉంది. ఇలాగ 13. ఈ 13 మనకి సీక్వెన్స్ లో రాయలేదు, 13 ఉంటాయి. ఈ 13 పేర్లు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఉంటాయి. ఈ 24 కూడా ఆచమానం చేసేటప్పుడు సంపూర్ణ ఆచమానం అంటాం. మన ఆచమానం చేస్తే మామూలుగా పూజలు కూడా చేసే ఆచమానం కేశవ, నారాయణ, మాధవ, గోవింద 4 చేస్తాం. కానీ సంపూర్ణ ఆచమానం అనేది వస్తుంది. అంటే మనకి ఇస్కాన్లో కూడా బ్రాహ్మణ దీక్ష గట్ట అయిన తర్వాత ఎప్పుడైనా పూజకి వెళ్తే ఆ సంపూర్ణ ఆచమనం చేస్తాం. అప్పుడు ఈ 24 పేర్లు చదివి 24 చోట్ల మనల్ని అట్లతో బంగారు ముద్రలతోటి 24 మందిని మనం పూజిస్తుంటాం. 24 పేర్లు అక్కడ ఉంటాయి. సో అందుకే మనం దీన్ని కూడా చూస్తుంటాం. మన దశమ స్కందంలో కూడా వస్తుంది. యశోద ఎప్పుడు కృష్ణుడిని ఎప్పుడైతే ఏది వృత్రాసురుడు తృణావర్తుడు తీసుకొని పైకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకొని కింద వచ్చిన తర్వాత కింద పడేస్తాడు. కృష్ణుడు చంపేస్తాడు కదా ఆయన తృణావర్తుడిని. చంపేసిన తర్వాత యశోదామాత వచ్చి ఆమె తీసుకుని చదువుతూ ఉంటుంది. నీకు ఎడం పక్క నుంచి పలానా అవతారం రక్షించగాక, కుడి పక్క నుంచి పలానా, ముందు నుంచి కొంత అవతారం, వెనక నుంచి ఎలాగా, అవన్నీ ఏంటంటే ఈ స్థానాలను బట్టి ప్రభావమే చెబుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ కేశవుడు ఇక్కడ ఉంటాడు, నారాయణుడు ఇక్కడ ఉంటాడు నాభి దగ్గర, మాధవుడు హృదయం దగ్గర ఉంటాడు, గోవిందుడు ఇక్కడ ఉంటాడు. మనం తిలకం పెట్టినప్పుడు ఆ తిలకం ఎందుకంటే అక్కడ ఉన్నారు కాబట్టి అది దేవాలయం కంటే దేవాలయాన్ని మనం అక్కడ దాంతో అలంకరిస్తున్నాం తిలకంతో. అది తిలకం అక్కడ తిలకం పెట్టడం తలగా ఉద్దేశం. విష్ణు ఇక్కడ ఉంటాడు, మధుసూదన్ ఇక్కడ ఉంటాడు, త్రివిక్రమ్ ఇక్కడ ఉంటాడు. తద్చేత ఈ భాగాన్ని త్రివిక్రముడు రక్షించుగాక, ఈ భాగాన్ని మధుసూదన్ రక్షించుగాక. అలాగా ఈ 24 పేర్లు చెబుతూ అక్కడ యశోదాదేవి
చెప్తుంది. అలాగే నారాయణ కవచం అన్నది కూడా అదే. నారాయణ కవచం కూడా సేమ్ అదే విధంగా ఈ 24 మంది 24 దేశాల్లో 24 అంగాలని రక్షిస్తూ ఉండాలని చెప్పి ప్రార్థించడమే నారాయణ కవచం. ఇవన్నీ కూడా ఈ 24 అవతారాలు మనం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. అది మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ పరమాత్మ యొక్క వివిధ రూపాలు. అంచేత కొంతమంది హృదయాల్లో, అందరి హృదయాల్లో పరమాత్మనే ఉన్నాడు కదా, అందరి హృదయాల్లో ఒకే పరమాత్మ ఉన్నాడు. కొంతమంది హృదయాల్లో జనార్దన్గా ఉంటాడు, కొంతమంది హృదయాల్లో నారాయణగా ఉంటాడు, కొంతమంది హృదయాల్లో హరిగా ఉంటాడు పరమాత్ముడు. ఒక్కొక్క హృదయంలో ఒకలాగా ఉండొచ్చు. నేను హృదయ పరమాత్మ 24 రూపంలో గ్రహమండలి వివిధ స్థానములందు అర్చింపబడుచుండును. పరవ్యామముగా పిలువబడు ఆధ్యాత్మిక అవకాశం వైకుంఠ లోకమును కలిగిండు భగవదవతారము అట్టి ప్రతిస్థానము నందును. అది వీటి కోసం పరవ్యోమం అంటే ఆధ్యాత్మిక ఆకాశాన్ని పరవ్యోమం అంటారు. పరవ్యోమంలో ఈ అవతారాలు చాలా ఉంటాయి. వీటిని అవతారాలు కాకుండా విస్తారాలు అంటారు. వీటిని యాక్చువల్గా ఇవి విస్తారాలు, అవతారాలు కాకుండా. ఎందుకని? వీళ్ళు మిగతా వాళ్ళ రాముడు, కృష్ణుడు, లేదంటే ఈ నరసింహుల్లాగా అవతరించలేదు. వీళ్ళందరూ అవతరించకుండా వీళ్ళు ఆధ్యాత్మిక పరవ్యోమంలోనే ఉంటాయి ఈ ఆకారాలన్నీ. ఎప్పుడు ఇక్కడ ఉండవు. అందుకనే ఎక్కడైనా సరే మన చతుర్భుజ రూపంలో ఏదైనా ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించారు అంటే ఆ విగ్రహంకి సంబంధించి ఒక లోకం, ఒక వైకుంఠ లోకం అక్కడ ఉంటుంది. అంచేది ఏ విగ్రహాన్ని పూజిస్తారో ఆ లోకానికి వెళ్తుంటారు. అందరు మనకు చూడటానికి అన్ని చతుర్భుజ రూపంలో ఉన్నట్టుగా ఉంటాయి, కానీ చతుర్భుజ రూపంలో ఈ రకరకాల ఆకారాలు ఉంటాయి. అంటే చెప్పాను కదా, 24 పొజిషన్ బట్టి. మళ్ళీ వీటిల్లో కూడా సేమ్ పొజిషన్ లో ఉన్న, ఇప్పుడు జనార్దనులు ఒక్క జనార్దనుడే లేడు ఇక్కడ. ఇలా జనార్దనులు అంటే సేమ్ పొజిషన్ లో శంఖ చక్రాదులు ఉన్న జనార్దనులు చాలా మంది ఉంటారు. కొన్ని కోట్ల జనార్దనులు ఉంటారు, కొన్ని కోట్ల హరిలు ఉంటారు, కొన్ని కోట్ల నారాయణలు ఉంటారు, కొన్ని కోట్ల మాధవులు ఉంటారు, కొన్ని కోట్ల గోవిందులు ఉంటారు. అంచేది ఇక్కడ మనకి ఈ భూమి మీద ఎక్కడైనా ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించినా ఆ ప్రతిష్ఠించిన విగ్రహానికి ఒక వైకుంఠ లోకం సంబంధించిన ఒక వైకుంఠ లోకం ఉంటుంది. ఇంత డీటెయిల్ ఉంది. అంచేత అందుకనే భగవంతుడు భగవద్గీతలో చెప్పేది పితృన్యాతి ఇది స్టార్టింగ్ అనేది యాంతి దేవ వ్రతం దేవ అంటే దేవతలు పూజించిన దేవతల దగ్గరికి పితృన్యాంతి పితృవ్రత భూతానియాంతి భూతేజ మాం మధ్యాజనోపి మాం లాస్ట్ ఇది యాంతి మధ్యాజినోపి యాంతి మధ్యాజనోపి మాం యాంతి మధ్యాజినోపి మాం. లాస్ట్ అక్కడ అంటే లాస్ట్ లో నన్ను పూజించిన నా దగ్గరికి వస్తారు, దేవతలు పూజించిన దేవతల దగ్గరికి వెళ్తారు అని అంటే క్లియర్ గా చెప్పడం అంటే అక్కడ ఉన్న ఉద్దేశం అదే. అంటే మనం విష్ణు అవతారాన్ని అయినప్పటికీ కూడా విష్ణు అవతారాన్ని మనం దాంట్లో మళ్ళీ ఏ అవతారంలో పూజిస్తున్నాం, ఏ రకంగా చూపిస్తున్నాం, నవ్వు ఎలాగుంది, లేకపోతే కళ్ళు ఎలాగున్నాయి, ఈ ఫేస్ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి ఆ విగ్రహానికి సంబంధించి ఒక విష్ణులోకం ఉంటుంది అక్కడ. ఆ విగ్రహాన్ని పూజించిన వాళ్ళు ఆ విష్ణువు యొక్క లోకానికి వెళ్తారు, ఏ లోకం పడితే ఆ లోకం వెళ్తారు. ఇంత డీటెయిల్గా ఉంది అన్నప్పుడు మరి ఎవరిని పూజ చేసినా ఒకటే గమ్యం చేరుతామని అన్నం ఎంతవరకు సవ్వనో మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత భగవంతుడు ప్రతి ఒక్కరితోటి ఏ యథామం ప్రపంచాలు అందరూ వెనకాల చిన్న స్టేట్మెంట్ లా కనబడుతుంది, కానీ ఆయన చాలా పర్టికులర్, ఎంత డీటెయిల్లోకి వెళ్ళి ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంత చాలా మైన్యూట్ డీటెయిల్లోకి వెళ్ళి
మన భావన బట్టి, మన రూపాన్ని బట్టి, మన యొక్క ఇవన్నీ ప్రేమను బట్టి, ఇవన్నిటిని బట్టి ఆయన ఆ విధమైన గమ్యాన్ని మనకి తీసుకెళ్తాడు. అంచేత ఎవరు ఏ విగ్రహాన్ని పూజించారంటే అందరూ ఒక విష్ణులోకం ఏ విష్ణులోకి పోతే ఆ విష్ణులోకి వెళ్ళరు. ఆ అంచేత ఇక్కడ ఏదైనా ఒక మూర్తిని మనం ప్రతిష్ఠిస్తున్నాము అంటే ఆ మూర్తికి సంబంధించి ఒక విగ్రహం అక్కడ, ఒక వైకుంఠలోకం అక్కడ ఉంది. అక్కడ లేకుండా ఇక్కడ ఆ విగ్రహం ఇక్కడ రూపకల్పన జరగదు. అంటే శిల్పి అనుకోవచ్చు, నేను ఏదో నాకు నచ్చింది చెప్తున్నానని, కానీ భగవంతుడు అలా చెక్కనివ్వడు. భగవంతుడు పరమాత్మగా లోపల ఇన్స్పైర్ శిల్పిని. ఏ విగ్రహం రావాలో ఆ విగ్రహం వస్తుంది. సంచేత ఇంత మైన్యూట్ డీటెయిల్గా ఇంత వ్యక్తిగతంగా భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంటే 24 రూపాయలు ఇవి అంటే 24 ఉన్నాయని కాదు. ఇటువంటివి మళ్ళీ చెప్పాను కదా, ఈ జనార్దనుడే కొన్ని కోట్ల జనార్దనులు ఉంటారు మళ్ళీ. ఎందుకని వాళ్ళలో ఉన్న ఆ నవ్వుని బట్టి, లేదంటే ఆ కళ్ళును బట్టి, లేదంటే ఫేస్లు రకరకాలు భంగిమ, లేదంటే ఏదో ఒకటి వాటిని బట్టి మళ్ళీ వాళ్ళు చాలా మళ్ళీ అందరూ జనార్దనులే, కానీ మళ్ళీ వేరు. అందుకనే మనకి బృందావనంలో కృష్ణుడు, ద్వారకలో ఉన్న కృష్ణుడు, మథురాలో ఉన్న కృష్ణుడు అందరూ ఒకలాగే కనబడతారు మనకి. కానీ గోపికలకి ద్వారకలో ఉన్న కృష్ణుడు నచ్చలేదు అంటే నచ్చలేదని కాదు, ఎందుకంటే వాళ్ళ కృష్ణుడు కాదు ఆయన, ద్వారకాదేశ్ కృష్ణుడు. ఆయన ద్వారకాదేశ్ కృష్ణుడు వేరు, ఈయన వేరు. అంచేది వాళ్ళు ఆ ద్వారకాదేశ్ కృష్ణుని, ఆ భావంలో ఉన్న కృష్ణుడు ఆయన వాళ్ళు అంగీకరించలేకపోయారు. తర్వాత కలిసినా సరే శివుని చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంచేత మనం ఈ భగవంతుడు కూడా ఈ పరమాత్మ రూపంలో ఉన్నప్పటికీ దీనికి 24 రకాల రూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైకుంఠ లోకాలు, ప్రతి ఆధ్యాత్మిక వైకుంఠ లోకం కలిగి ఉండి భగవదాధారం అట్టి ప్రతిష్టానం నందును. అది ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క వైకుంఠ లోకంలో కలిగి ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకంలో విశ్వనాథ చక్రటాకులు అని చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి మనకి ఇక్కడ వివరిస్తుంది ఏంటంటే, ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏమీ లేని కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆయన ఏం చేశాడు, పరమాత్మ రూపాన్ని విరాట్ రూపాన్ని మనకి అందించాడు. అది కనిష్ట స్థాయిలో ఎవరు లేరు. భగవంతుడు నాస్తిక రూపం అవ్వచ్చు, లేదంటే జస్ట్ భగవంతుడు ఉన్నాడు కానీ ఎవరో తెలియదు, అసలు భగవంతుడు రూపం లేదు అన్న వాళ్ళకి ఆ పరమాత్మ విరాట్ రూపం. ఎవరైతే రూపం ఉంది కానీ ఆకారాలు ఇంకా అంగీకరించడం లేదు, రాముడిని, కృష్ణుడిని వీళ్ళందరూ మనుషులే అనుకుంటున్నారు, కానీ భగవంతుడు ఉన్నాడు, ఎవరో రూపంలో ఉంటాడు అనుకున్న వారికి, అటువంటి వారి కోసం ఈ పరమాత్మ రూపాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది ఆ విరాట్ రూపం కంటే కొద్దిగా బెటర్. సో ఎవరైతే ఈ పరమాత్మ రూపం మీద ధ్యానం చేస్తుంటారో వాళ్ళు విరాట్ రూపం మీద మెడిటేట్ చేసే వాళ్ళకంటే బెటర్. సో ఎవరైతే ఆ విరాట్ రూపం మీద ధ్యానం చేసి శుద్ధులైన తర్వాత, కొంత సుకృతి పొందిన తర్వాత వాళ్ళు ఈ పరమాత్మ స్థాయికి వస్తారు, పరమాత్మని ప్రార్థించే స్థాయికి వస్తారు, పరమాత్మ ధ్యానించే స్థాయికి వస్తారు. ఇలాగా అంచేత ఇది పరమాత్మ ధ్యానం అన్నది, పరమాత్మని స్మరించడం అన్నది ఇంతకుముందు ఏది మన విశ్వరూపాన్ని ధ్యానించడం కంటే బెటర్ స్థాయి. అలా చెప్తూ ఆయన 4 రకాల యోగుల కోసం మాట్లాడతారు.
వాళ్ళు ఏనా, ఒకటి ఏంటంటే ఫస్ట్ యోగులు ఏంటంటే ఎటువంటి రూపాన్ని అంగీకరించకుండా ఓన్లీ ఊపిరి మీద కానీ లేదా మైండ్ అది ఇది భృగుటి అంటాం కదా ఇక్కడ, దీని మీద కానీ ధ్యాసం పెట్టి ధ్యానం చేసేవాళ్ళు ఒకరు, వాళ్ళు ఒకరు. రెండోది ఈ విశ్వరూపం మీద విశ్వరూపం మీద చేసి దాని తర్వాత ఈ చతుర్భుజ రూపం మీద పరమాత్మ మీద ఆ పరమాత్మే లేదా తర్వాత గర్భోదక్ష విష్ణు ఇలాగా వీడి మీద చేసేవాళ్ళు రెండో వాళ్ళు. రెండోది అంటే వాళ్ళు ఎలాగంటే పరమాత్మ అంటే ఇలాగా చూడండి, ఇప్పుడు గర్భోదక్ష విష్ణు ఆయన పద్మనాభ రూపం కూడా ఒకలాగే ఉంటుంది. పద్మనాభం అంటే పద్మనాభి నుంచి వచ్చిన వాడు అని. సో గర్భోదక్ష విష్ణు కూడా పడుకుని ఉంటాడు, ఆయన దాంట్లో నుంచి పద్మనాభుడు. సో పద్మనాభుడు రెండు ఒకలాగా ఉంటుంది. అంచేత యూనివర్సల్ విరాట రూపం నుంచి అంటే విశ్వరూపం మీద ధ్యానం చేసి దాని తర్వాత గర్భోదక్ష విష్ణు మీద ఆ విష్ణు మీద లేదా మహావిష్ణు పౌలిస్తున్న విష్ణు మీద ధ్యానం చేసేవాళ్ళు రెండో రకమైన యోగులు. మూడో రకమైన యోగులు ఎవరంటే ఆ విరాట్ రూపం మీద ధ్యానం చేసి దాని తర్వాత పరమాత్మ రూపం మీద, పరమాత్మ అంటే ఇప్పుడు మనం వివరించింది చతుర్భుజ రూపాల మీద పూజ చేసేవాళ్ళు మూడో రకమైన. నాలుగో రకమైన వాళ్ళు సంపూర్ణంగా శుద్ధులై భగవంతుడిగా ఆరాధించేవాళ్ళు. ఇలాగ ఈ 4 రకాల యోగులు 4 రకాల ధారణలు చేస్తారు. ఒకటి ఏంటంటే ఏం లేదు, రూపాన్ని అంగీకరించాడు నిరాకార రూపంలో, కానీ భగవంతుడు ఉన్నాడు కానీ నిరాకారుడు, ఏ రూపం ఎటువంటి రూపాన్ని అంగీకరించాడు. రెండో వాళ్ళు రూపాన్ని అంగీకరించారు కానీ విరాట్ రూపాన్ని అంగీకరించి ఆ విరాట్ రూపం తర్వాత ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళు శుద్ధులైన తర్వాత నెమ్మదిగా వాళ్ళు గర్భోదక్ష విష్ణు మహావిష్ణు పౌలిస్తున్న విష్ణు రూపం మీద ఆయన ధారణ చేస్తారు. ధారణ చేసి యోగులు రెండో రకం. మూడో రకం ఆ యూనివర్సల్ చేసి దాని తర్వాత ఈడగా హృదయంలో ఉన్న చతుర్భుజ రూపంలో ఉన్న హృదయాన్ని పరమాత్మని ధారణ చేస్తారు. రెండో రకం వాళ్ళు ఈ విష్ణు గర్భోదక్ష విష్ణు లేదా మహావిష్ణు కారణోదక్ష విష్ణుని ధ్యానించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు హృదయంలో భగవంతుడు ఉన్నాడని నమ్మరు, బయట ఎక్కడ విష్ణు ఉన్నాడు ఆయనే భగవంతుడు అని నమ్ముతారు. అంచేత వాళ్ళు రెండో రకం. ఇప్పుడు మూడో రకం ఏంటి, ఓకే భగవంతుడు హృదయం దగ్గర ఉన్నాడు పరమాత్మగా ఉన్నాడని అంగీకరిస్తారు, అది మూడో రకం. నాలుగో రకం లేదు, భగవంతుడుగా ఉన్నాడు అని భగవంతుడిగా ఆయన మనకు ప్రతిస్పందిస్తాడు అన్న భావంతో ప్రార్థించేవారు నాలుగో రకం. ఇలా 4 రకాల యోగులు ఉంటారు అని చెప్పి కృష్ణ చక్రవర్తి వారు ఈ వాళ్ళు ధారణ చేసిన విధానాన్ని బట్టి 4 రకాలైన యోగులు 4 రకాలుగా విభజన చేశారు. ప్రసన్నవక్తం నలినాయతే క్షణం కదం బకింజల్గ పిసంగ వాసనం లసన్మహారత్న హిరణ్మయాంగధం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం. అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచును, అతని కన్నులు పద్మధవలముల వలె విప్పారి ఉండును, కదంబ పుష్పము కేశరము వలె పీత వర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును, స్వర్ణమయమునైన అతని ఆభరణములు రత్నభూషితములై ఉండును, దేదీప్యమానమైన కిరీటమును కుండలములను అతను ధరించి ఉండును. ఈ విధంగా ఆ పరమాత్ముడి యొక్క రూపాన్ని ఈ 4 శంఖచక్ర గదా పద్మములు కాకుండా ఆయనకేమన్నాడు, అతని ముఖం అతని ప్రసన్నతను వ్యక్తపరుస్తుంది.
ఇంతే చెప్పాను కదా. ఆయన వ్యక్తపరిచిన ప్రసన్నతను బట్టి రకరకాలు మళ్ళీ చెప్పాను కదా. ఈ జనార్దనుడే కానీ ఆయన ఉన్న చిరునవ్వుని బట్టి దాంట్లో ఉన్న దీన్ని బట్టి మళ్ళీ రకరకాల జనార్దనులు ఉంటారు. అలాగే అతని కన్నులు పద్మ దళముల వలె, అంటే దళము అంటే రెక్కలు, పద్మలు ఎలాగైతే గుంచుకుని ఇలాగ ఉంటాయో అందుకే ఫుల్గా, అందుకే పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, విప్పారి ఉంటాయి. కదంబ పుష్పపు కేసరము, కదంబ పుష్పం ఆ లోపల పసుపు రంగు ఉంటుంది. ఆ వర్ణంలో ఉన్న పీతవర్ణ వస్త్రాలు ఆయన ధరిస్తాడు. ఆ వస్త్రాలు రత్నాలతోటి పొదగబడి ఉన్నాయి. స్వర్ణమయం అతని ఆభరణాలు రత్నభూషితులై ఉన్నాయి. దేదీప్యమైన కిరీటము కొండలను అతను ధరించుంటాడు. ఇది పరమాత్మ యొక్క రూపం. ఇంకా ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం శ్రీలక్షణం కౌస్తుభ రత్నకందరం అమ్లాన లక్ష్మ్యా వనమాల యాచితం. అతని పాదపద్మములు పద్మకర్ణికలను బోలిన మహాయోగుల హృదయములను నిలిచిండును. అతని వక్షస్థలముపై సుందరమగు దూడ రూపము చెక్కబడిన కౌస్తుమణి కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండును. అతని స్కంద భాగమంతయు నవీన కుసుమ మాలికలు వేయబడి ఉండును. అతని పాదపద్మాలు ఎక్కడుంటాయి? పద్మ కన్నికలను పోలిన మహాయోగుల హృదయంలో నిల్చుండును. అంటే అర్థం ఏంటి? అతని పాదాల మీద ఈ మహాయోగులందరూ ధ్యానం చేస్తూ ఉంటారు. ధారణ చేసుకునే ఆ పద్మాలని, ఆ పాదాలని వాళ్ళ హృదయంలో ధారణ చేసి వాళ్ళు ధ్యానం చేస్తూ ఇస్తారు. ఆ పద్మాలు పద్మ కర్ణికలు. కర్ణికలు అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలుసా? పద్మ కర్ణిక అంటే చెవులు. పద్మ కర్ణిక అంటే చెవులు. రేఖలు 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 రేఖలు. పద్మం యొక్క రెక్కలు రెక్కలు కదా. కాదు. కర్ణిక అంటే ఆ మధ్యలో ఉండేది చూసారా? పద్మానికి మధ్యలో ఉంటుంది, పసుపుగా ఉంటది కదా, పసుపుగా ఉంటుంది కదా, పుప్పొడి. పుప్పొడి అనేది అదే ఆ పద్మ మధ్యలో, అది కర్ణిక. దాన్ని కర్ణిక అన్నారు. అంచేత అటువంటి అంటే కర్ణిక వీటన్నిటికీ, ఈ రెక్కలన్నిటికీ అది ఆధారం. ఆ రెక్కలని దానికి అటాచ్ అయి ఉంటాయి. సో అదేవిధంగా అటువంటి అది ఈ రెక్కలు ఎలా పడతారో వాళ్ళ ఛార్జ్ కాదు, కొంచెం స్టేబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అది కర్ణిక. సో అదే విధంగా మహాయోగుల హృదయంలో మహాయోగులు ఒక హృదయం అంతా ఆ కర్ణికలాగా స్టేబుల్ అనమాట, అంటే స్థిరమైంది. అటువంటి స్థిరమైన వాళ్ళ హృదయాల్లో భగవంతుడి పాదపద్మాలు ఉంటాయి. అంటే వాళ్ళ అటువంటి మహాయోగులు ఎంతో దృఢంగా ఆయన పాదపద్మాలని వాళ్ళ హృదయంలో పట్టుకుని ధారణ చేసుకుని ధ్యానం చేస్తారు, ఎటువంటి చలనం లేకుండా అని అర్థం. ఆ విధంగా అతని వక్షస్థలంపై సుందరమగు దూడ రూపం చెక్కబడిన కౌస్తుభమణి. కౌస్తుభమణి ఏ రూపంలో ఉంటుంది? ఇందువల్ల మనం కౌస్తుభమణి అంటాం. కౌస్తుభమణి దూడ రూపంలో ఉంటుందట. ఆలోచించుకోండి, రేపు నుంచి ఏమైనా లాకెట్ ఇది ఒక లాకెట్ చేయించుకోవచ్చు. దూడ రూపంలో కౌస్తుభమణి రూపం, ఆవు దూడ రూపంలో లాకెట్ చేయించుకుంటే అది కౌస్తుభమణి. ఆవుదోడ రూపంలో చెక్కబడిన కౌస్తుభమణి ఉంది. అంటే కౌస్తుభమణి ఆవుదోడ రూపంలో ఉంది. అతని భుజములపై ఎత్తిన రత్నములు, అంటే మెల్లో అలంకరించబడ్డాయి. అంటే స్కందాలు అంటే గొంతు భాగం. భుజాలు ఇక్కడ నుంచి ఇది భుజం, ఇది మెడ, ఈ రెండు మధ్యలో ఈ భాగాన్ని స్కందం ఉంటారు. ఇది మెడ, ఇది భుజం.
ఈ రెండు మధ్యలో ఉన్న భాగాన్ని స్కందం అంటారు. ఈ స్కంద భాగం మీద కుసుమ మాలలు వేయబడి ఉన్నాయి. అది ఇది భగవతుల యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. సో అయితే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు మరొకటి ఇస్తారు, మరొక వివరణ ఇస్తారు. జస్ట్ వివరణ. యాక్చువల్గా ఇక్కడ ప్రభుపాద వర్ణించారు, అతని భుజములపై ఇతర రత్నములు అలంకరించబడి ఉన్నాయి అని చెప్పారు కదా. ఆ రత్నములు ఇతర రత్నములు అంటే ఇతరం అన్న దాంట్లో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఒకటి కౌస్తుభమణి, రెండోది ఇంకోటి ఏమి ఉండొచ్చు? ఇంకోటి ఏమి ఉండొచ్చు? శ్రీవత్స. శ్రీవత్స లక్ష్మీదేవి స్థానం. అది బంగారపు వర్ణంలో ఉన్న ఒక తిన్న బంగారపు వర్ణంలో ఉన్న ఒక చిన్న వెంట్రుకలాగా ఉంటుంది. ఆ వెంట్రుక ఒకటే ఉంటుంది అట్లా. భగవంతుడి చెస్ట్ మీద ఎక్కడ మన చెస్ట్ మీద వెంట్రుకలు ఉంటాయి, మగవాళ్ళ చెస్ట్ మీద. కానీ భగవంతుడి చెస్ట్ మీద ఎప్పుడు వెంట్రుకలు ఉండవు. ఒకే ఒక వెంట్రుక ఉంటుంది, అది బంగారు వర్ణంలో ఉంటుంది. అదే శ్రీవత్స, అది లక్ష్మీదేవి స్థానం. అదొక ఆభరణం. సో ఈ విధంగా హరికృష్ణ ప్రభు, నార్మల్ గా మేము విన్నది ఏంటంటే భగవంతుడు చెస్ట్ పై ఉన్న అది వైట్ హెయిర్ ని శ్రీవస్త్రం అంటారని. వైట్ కాదు, అదే గోల్డెన్. అదే గోల్డెన్. అది అది అంటే ఒక వస్తువు అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. అంటే వస్తువుగా అంటే ఈయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఆ విధంగా వర్ణిస్తున్నారా? ఇతర ఆభరణం అది కూడా ఒక ఆభరణంగా ఆయన వర్ణిస్తున్నాడు. అది ఒకే ఎంటుకు ఉందని అంటున్నారు. అది ఒకటే వెంటుకు ఉందా? లక్ష్మీదేవి స్థానం, లక్ష్మీదేవిని రిప్రజెంట్ చేస్తున్నారు. లక్ష్మీదేవి ఆ రూపంలో ఆయన హృదయం మీద కూర్చుని ఉంది. లక్ష్మీదేవి గారికి స్థానం అది. అంటే ఎక్కువ వెంట్రుకలు ఉండవు దేవుడికి. ఎక్కువ కాదు, ఉండవు, మంగా కాదు. అది ఉండేది అసలు ప్లెయిన్ గా ఉంటది. ఓన్లీ ఆ ఒక్క వెంట్రుక ఉంటుంది బంగారు వర్ణంలో. అది లక్ష్మీదేవి స్థానం. అంటే ఇన్నాళ్ళు నేను ఏమనుకున్నానంటే అక్కడ చూడు ఎక్కువ తెల్లంటుకలు వచ్చేస్తాయి కదా జనాలకి. అలా దేవుడికి కూడా తెల్లంటుకలు వచ్చి ఉంటాయి. దేవుడికి ముసలాడు అయిపోయి తెల్లంటుకలు వచ్చుంటే దాంట్లో ఆ ప్లేస్ లోనే లక్ష్మీదేవి ఉంటది. ఒకే ఒక వెంట్రుక ఉంటుంది, దాన్ని ఆ ఒక్క వెంట్రుక గోల్డెన్ తెల్లపు కాదు, బంగారు పర్వం. అది మనకే తెలీదు. ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తుంది. గోల్డెన్ రంగు ఉందో తెల్ల రంగు ఉందో మనకి పడేది చూడాలి. బాగా భక్తి చేయండి, వీళ్ళు చూసి రావచ్చు. ఓకే, నెక్స్ట్. విభూషితం మేకలయాంగులీయకైర్ మహాధనైర్నోపర కంకణాదిభిః స్నిగ్ధామలకుంచిత నీల కుంతలైర్ విరోచమానాన హాసపేశలం. కటి ప్రదేశమున అలంకారికమైన మొల నూలుతోనూ వేలు విలువైన రత్న ఖచ్చితముకు అంగుళీయకములతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉండును. కటి ప్రదేశం అంటే నడుము భాగం. అలంకారితమైన మొల నూలుతోను అంటే మొలతాడు. మొల నూలు అంటే మొలతాడు. వేళ్ళు రత్న ఖచ్చితమైన అంగుళీయాలు అంటే ఉంగరాలు.
అతని నూపురములు అంటే కాలి అందెలు ప్రభు, ఆ కాలి అందెలు కాళ్ళకు పెట్టుకుని. కాలం అది నూపురములు అంటే ఇక్కడ పట్టి నూపురం అంటే పట్టి పట్టీలు అందెలు. మొగలు అదే పట్టీలు అంట కదా మనం. అతని నూపురములు కంకణములు నీలి ఛాయతో వంకరలు తిరిగిన స్నిగ్ధ కేశవులు సుందర దరహాస వదనము అన్నీ మిగిలిన మనోహరమైనవి. ఆయన జుట్టు ఎలాగుందట, నీలి ఛాయలో ఉందట. నల్లగా ఉంటుంది, ఆయనది నీలమంగళం ఉంటుంది. అంతేకాదు స్నిగ్ధ అంటే తలసరి దట్టంగా ఉన్నాయి. అంటే మళ్ళా పలచ కాదు, దట్టంగా ఉన్నాయి జుట్టు అంతా. అతని స్నిగ్ధ కేశవులు అంటే దట్టంగా ఉన్న కేశవులు. సుందర దరహాస వదనం. చూడండి ఇక్కడ నవ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. చిరునవ్వు, దరహాసం, మందహాసం. మందహాసం వేరు, దరహాసం వేరు. సో మనకి రకాల పేర్లు ఉన్నాయి, కానీ అన్నింటికి చాలా తేడా ఉంటుంది. మనకి అంత డీటెయిల్గా మనకు తెలియదు, మనకు పోల్చలేం కూడా. ఏది మందహాసం ఏది దరహాసం మనకు తెలియదు. కానీ మందహాసం వేరు, దరహాసం వేరు. చిరునవ్వు వేరు, పగలబడి పగపక నవ్వడం వేరు. రకరకాల నవ్వులు ఉన్నాయి. అట్టహాస నవ్వు, అట్టహాసం అంటారు. అట్టహాసం చేస్తూ రకరకాల నవ్వులు ఉన్నాయి. వికటాట్టహాసం కూడా. వికటాట్టహాసం. అలాగా. సో ఈ నవ్వులు, కానీ ఇది ఇక్కడ దరహాసం అన్నది ఏంటంటే అది మనోహరమైంది. అంటే అలా మిగిలిన మనోహరమైనవి. ఇవన్నీ కూడా చూస్తే చాలా మనోహరంగా ఉంటాయి. మనోహరంగా మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే దరహాసం అన్నది ఏంటంటే అక్కడ మందహాసం అంటే నేను గొప్ప అని అన్న భావంతో నవ్విండే అనుకోవచ్చు. దరహాసం అంటే నీకున్నాను, అభయం ఇస్తూ ఉన్న నవ్వు. అది నీకు నేనున్నాను, భయపడాల్సిన అవసరం లేదు అని అభయాన్ని ఇస్తూ ఉన్న నవ్వుని దరహాసం అంటారు. మందహాసం అంటే నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావంలో ఇది నవ్వు. అది మందహాసం. దరహాసం అంటే నీకున్నాను, భయపడద్దు. అలా ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లలు ఏదైనా చూసి భయపడి అడుగు చూసారనుకోండి, మనం నవ్వుతుంటాం, కొద్ది నవ్వి వెళ్ళు అంటాం. అంటే మనకి అదే వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, మీకెందుకు వెళ్ళి నేను ఉన్నాను. ఆ నవ్వు అది దరహాసం. అంటే వాళ్ళకి మనం అభయం ఇస్తున్నాం, నవ్వుతున్నాం, ఇక నేనున్నాను వెళ్ళు. సో అదేవిధంగా భగవంతుడి దరహాస వదనం అన్నది అంటే మనకి భక్తులకి అందరికీ అది ఒక అభయం. అంటే అభయం ఇస్తున్నప్పుడు నేనున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే అది ఎంతో మనోహరంగా ఉంటుంది, మనకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి భగవంతుని దర్శనం చేసినప్పుడు మనకు అన్ని మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఆ నవ్వులో ఉన్న, అందుకే ఎప్పుడైతే మన ఆ పెదవుల్ని చూస్తూ మన ఆ నవ్వుని మనం ఎప్పుడైతే మనం స్మరిస్తామో మనం కష్టాల నుంచి మనం మర్చిపోతాం. అందుకనే కొన్ని ఒక్కొక్క అంగం మీద ఏ సిచ్యువేషన్ లో ఎవరు దేని మీద ధ్యానం చేయాలన్నది కూడా చెప్తారు. మనం ఉన్న స్థితిని బట్టి మనం దేని మీద ఏ అంగం మీద ధ్యానం చేయాలన్నది అన్ని డీటెయిల్స్ ఎంత సైట్ అంటే మనకు తెలిసి చాలా తక్కువ. భక్తి చాలా ప్రతి దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉంటే నువ్వు ఈ అంగం మీద చేయాలి, ఈ స్థితిలో ఉంటే ఈ అంగం మీద ధ్యానం చేయాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది దీంట్లో కూడా మనకి ఒకటి వస్తుంది, ఒకటి మంచిగా ఒకటి వస్తుంది. ఇక మిగతా చూద్దాం, ఆయన ముందు చదివితే 2-3 శ్లోకాల తర్వాత వస్తుంది మనకి ఒకటి. సో ఈ విధంగా ప్రతి అంగం కూడా మనకి ఎప్పుడు ఏ టైంలో ఎటువంటి టైంలో మనం
ఉం? ఏ మనోస్థితిలో మనం ఆ అంగం మీద ధ్యానం చేయాలి అన్న దాన్ని బట్టి అన్నంత కూడా అంత డీటెయిల్ సైన్స్ భగవంతుని స్మరించడం కూడా. అంటే ఇక్కడ ఈ దరహాస వదనం అన్నది ఏంటంటే మనకు భరోసా ఇస్తూ నీకు నేనున్నాను అభయం ఇస్తూ ఆడ నవ్వుతున్న చిరునవ్వు దరహాసం. నెక్స్ట్ అదీన లీల హసితేక్ష నోల్లస భ్రూభంగ సంసూచిత భూర్య నుగ్రహం ఈ క్షేత చింతామయమేన మీశ్వరం యావన్ మనోధార యావతిష్టతే యావన్ మనోధారణ యావతిష్టతే. భగవాని ఉదారమైన లీలలు, ధరహాస వదనపు దేదీప్యమాన చూపులు అతని విశేష వరదానములకు సూచనలు ఉన్నవి. అది భగవంతుడు మనకి ఇచ్చే వరాలేటి మనం అనుకుంటాం భగవంతుడు మనకి ఏం వరం ఇస్తున్నాడు, ఏమి ఇవ్వడం లేదు, ఏది. కానీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నాడు భగవంతుడు ఇచ్చిన నిజమైన వరం ఏంటి? 2 ఏంటవి? ఉదారమైన లీలలు. ఉదారం అంటే అర్థం ఏంటి తెలుసా? లిబరల్, విశాలమైన లిబరల్ అలా ఇచ్చేయడం కరుణతో కరుణతో. అలా మన పైన కృపతో ఇచ్చేయడం ప్రభు. ఉదాహరణ ఉదారం అంటే ఇంకా ఓపెన్ హార్ట్. ఆశించకుండా ఇచ్చేది ప్రభుజీ, తిరిగి ఆశించను. ఏం ఆశించకుండా ఇచ్చేది. కానీ ఇంకొంచెం ఇంకా వెళ్తే మనకు అర్హత లేకుండా ఇచ్చేది, అర్హత లేకపోయినా మనకి ఇచ్చేది. అది ఉదార స్వభావం అంటే అర్థం ఏంటంటే మనం దానికి అర్హతలు కాదు అయినా సరే మనకి ఇచ్చాడు. అది ఉదార స్వభావం. అంటే ఇక్కడ ఏమన్నా ఉదార లీలలు అంటే ఆ లీలలు చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన లీలలు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే అది మన మీద కరుణ, మనకి ఇచ్చిన ఒక వరదానం. ఎందుకు? ఏమిటా వరదానం? ఆ లీలలు చేస్తే మనకేం వరదానం? ఆనందం ఆయన గురించి కృష్ణుడిపై అట్రాక్షన్ కలుగుతుంది. మనం అట్రాక్షన్ కాదు, వాటి మీద మనం ధ్యానం చేస్తాం. లేకపోతే మనం ధ్యానం చేయడానికి ఏముంటది? ఎంతసేపు మనం ఆ కళ్ళుని ఎంతసేపు మనకు ఆ రుచి లేదు. ఎంతసేపు ఆ కళ్ళుని గుర్తు చేసుకున్నప్పుడు ఏం కళ్ళు ఎంతసేపు మనం చూడగలం అలాగా. ఎంతసేపు ఆ పాదాలని ఎంతసేపు మనం చూడగలం? మనకు ఆ రుచి లేదు. కానీ భగవంతుని లీలను మనం ఎంతసేపు స్మరించగలం. అది మనకి ఇచ్చిన వరం. భగవంతుడు ఆ లీలలు చేయకపోయి ఉండుంటే మనం ఏమి స్మరించి ఉండేవాళ్ళం? ఎంతసేపు స్మరించి ఉండేవాళ్ళం? అది. రెండోది దరహాస బోధము. ఆ దరహాస నవ్వు, ఆ నవ్వులో ఉన్న మీరు నిజంగా ఈసారి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క పెదాలను చూడండి. నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు భగవంతుడి రియల్లీ అవి కళ్ళు ఈ 2 చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏదైనా ఒక రూపాన్ని మనం ఒక రూపాన్ని చూస్తే మనకు గుర్తొచ్చే ఆ రెండింటిని బట్టి మనం ఒక రూపం యొక్క ఇది ఆకర్షణ మనకు ఉంటుంది. సో ఈ విధంగా భగవంతుడు మనల్ని ఆకర్షించడానికి ఇచ్చిన వరదానాలు అవి. లేకపోతే మనం ఆకర్షింపబడలేం ఆయనకి. అంటే మనకి ఏమి ఇవ్వలేదంటే ఓకే, ఐశ్వర్యం ఇవ్వకపోవచ్చు, మనకు సుఖం ఇవ్వకపోవచ్చు, కానీ భగవంతుడి దగ్గరికి రాగలిగే శక్తిని ఒక వరదానాన్ని మనకి ఇచ్చాడు. అదే ఉదార స్వభావం ఆయన. ధ్యానం ద్వారా మనసును అతనిపై లగ్నం మగునంత వరకు మనుషుడు ఈ దివ్య రూపము తప్పక ధ్యానించవలను. చూసారా?
ఇవి ఇచ్చాడు కాబట్టి మనం ధ్యానించడానికి ఒక అవకాశం ఉంటుంది. ధారం మనసు అతనిపై లగ్నం అవ్వనంత వరకు, అంటే మనకి భగవంతుడి మీద పూర్తిగా సంపూర్ణంగా ఆకర్షణ వచ్చి ఇంకా భగవంతుడు అంటే పిచ్చి ఏర్పడే వరకు మనం ఈ రూపాలను తలుచుకుంటూ ధ్యానం చేయాలట. ఎవరికైతే భగవంతుడి మీద ఇంతవరకు ఆకర్షణ ఇంకా పుట్టలేదో వాళ్ళందరూ కూడా ఇవన్నీ తలుచుకోవాలి. ఆయన లీలల్ని, ఆయన యొక్క దరహాసాన్ని, ఆయన చూడుకులు అంటే చూపు, నేత్రాలు దాన్ని చూసే విధానం, వీటిని మనం ధ్యానిస్తూ ఉంటే మనకి భగవంతుడి మీద మమకారం పెరుగుతూ ఉంటుంది. చూడండి, మనకి అంచేత మనకి ధ్యానించే విధానం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు 12.5లో నిరాకార ధ్యాన కారణంగా నిరాకారవాది పెక్కు క్లాష్లో అనుభవించని భగవద్గీత 12.5 అన్నది తెలుపబడినది. 12.5 ఏం చెప్తున్నారు? ఏంటి అది? అవ్యక్తాన్ని ధ్యానించడం క్లిష్టకరమైంది. ఏంటి దాని శ్లోకం ఏంటి? అవ్యక్తాన్ని గతిర దుఃఖం. అవ్యక్తాన్ని గతిర దుఃఖం. అవ్యక్తమైన ధ్యానం చేసేవాడు వాళ్ళ యొక్క ఇది చాలా కష్టం, దుఃఖపూరితమైంది. సో అంచేత అనగా నిరాకార ధ్యానం అనేది నిరాకారవాదికి క్లేశ కారణమై ఉన్నది. చూడండి, అంటే నిరాకారవాది దేని మీద ధ్యానం చేస్తా అదే వాళ్ళకి క్లేశాన్ని తీసుకొస్తుంది. ఇచ్చటనే భక్తుడు నిరాకార తత్వవేత్తతో పోల్చినచ్చో అనుకూల పరిస్థితిని కలిగి ఉన్నాడు. కానీ భక్తుడికి అలా కాదు. భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క రూపాన్ని స్మరిస్తూ ఉంటాడో తన కష్టాలన్నీ మర్చిపోతుంటాడు. అందుకనే బృందావనానికి ఉద్ధవుడు వెళ్ళాడు, బలరాముడు వెళ్ళాడు. వీళ్ళందరూ ఏం చేశారు? యశోద, నందమహారాజు, గోపికులు, గోపబాలుడు వీళ్ళందరూ బాధలు పడుతుంటే ఏం చేశారు? వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? కృష్ణుడు యొక్క లీలల్ని వర్ణించడం మొదలుపెట్టారు. ఆ కృష్ణుడి లీలలో వింటూ వాళ్ళందరూ వాళ్ళ యొక్క దుఃఖాన్ని మర్చిపోయారు. సో నిరాకారవాదులు ధ్యానం చేసే ధ్యానం వాళ్ళు ఇంకా కష్టతరం చేస్తుంది, కష్టాలు ఎదుర్కొనేట్టు చేస్తుంది. భక్తులు చేసే ధ్యానం వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా భక్తులు అనుకూల పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇచ్చట ఉపదేశింపబడిన రెండో పారాగ్రాఫ్, ఇచ్చట ఉపదేశింపబడిన ధ్యాన విధానం భక్తి యోగమే. ఇక్కడ ధ్యానం చేయాలి, మనుషుడు దివ్య రూపం ధ్యానం చేయాలన్నది ఇటువంటి ధ్యానం. అంటే ఈ దరహాసం మీద భగవంతుడి లీలలు, ఆయన చూపులు ఇటువంటి చేసేది ఇది నిజానికి భక్తి యోగం. నిరాకారవాదులు లాంటి అటువంటి ధ్యానం కాదు అని చెప్తున్నారు. జ్ఞానయోగం అనేది భౌతిక స్థితి నుంచి ముక్తి నందులో విధానమై ఉన్నది. భౌతిక స్థితిని మనుషుడు ముక్తుడైనంతనే, పూర్వం తెలుపబడినట్టు అతడు నివృత్తుడైనంతనే లేదా సర్వ భౌతిక అవసరం నుండి విడిపడినంతనే భక్తి యోగ విధానము ఆచరించుకు యోగ్యుడగును. అది ఇక్కడ జ్ఞానయోగం ఏం చేస్తుంది? భౌతిక స్థితి నుంచి బయటపడేటట్టు చేస్తుంది, ముక్తిని కలిగిస్తుంది. ప్రభుపాద అంటున్నారు, ఎప్పుడైతే అలా భౌతిక స్థితిని బయటపడతారో అప్పుడు వాళ్ళు భక్తి యోగం చేయడానికి యోగ్యులు అవుతారు. అంటే భక్తి యోగం మొదలు పెట్టాలంటే వాళ్ళు జ్ఞానయోగాన్ని సమాప్తం చేయాలి. వాళ్ళకి వస్తే మనందరం అయి ఉండొచ్చు. మనం భక్తి యోగం చేయడానికి మొదలు పెట్టాం కాబట్టి, అంటే అర్థమైంది మనందరం జ్ఞానయోగాన్ని మనం దాటి వచ్చాము. అంచేత భక్తుడి యొక్క స్థానం ఎంత మహోన్నతమైనది అని చెప్పడం ఎంత అర్థం. ఇది ఈ స్టేజ్ నుంచి దాటితే కానీ భక్తి యోగంలోకి రాలేము. అందుకనే
భక్తుల్ని దేవతలు కూడా గౌరవిస్తారని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఉన్నత స్థితిని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి, అర్థం చేసుకుంటారు కాబట్టి. సో అంచేత భక్తులకి మనం అంత గౌరవం ఇవ్వాలి. అటువంటి భక్తులు మనం ఏం కాకుండా అపరాధం చేసేస్తూ ఉంటాం, మన దురదృష్టం. అందుకనే వైష్ణవ అపరాధం అనేది చాలా సీరియస్ అపరాధం. ఎందుకంటే భక్తులందరూ అంత గొప్ప వాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం అపరాధం చేసేస్తే ఎంత మనం పెద్ద పాపం చేస్తాం, తప్పు చేస్తాం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో భౌతిక అస్తిత్వమున బద్ధ జీవుని పట్టి బంధించినటువంటి నీచముగా అనర్థము మైథున భోగవాంఛ. సో అయితే ఇటువంటి స్థితికి వెళ్లకుండా ఆపుతుంది ఏంటి మనల్ని? మైథున భోగవాంఛ, మైథునం, సెక్స్ డిజైర్. ఆ సెక్స్ డిజైర్ వల్లే మనం మన బద్ధ స్థితిలో మనల్ని బట్టి ఇక్కడ ఈ జన్మ మరణ దీంట్లోకి. అందుకని మనం చూస్తాం పెద్ద పెద్ద వైరాగ్యులు వీళ్ళందరూ కూడా లాస్ట్కి దేంట్లో చిక్కుపోతారు? ఈ కేసుల్లో చిక్కుపోవడం కారణం ఇది. అన్ని జయిస్తారు, ఇల్లు వదిలేస్తారు, అన్ని వదిలేస్తారు, కానీ ఇక్కడ చిక్కుపోతారు. దాన్ని విడిచిపెట్టి వెళ్ళడం చాలా కష్టం. చూడండి ఎంతమంది పెద్ద 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 నాయకులు, అంటే ఆధ్యాత్మ నాయకులు, మామూలు నాయకులు కాదు, అందరు కూడా ఈ కేసుల్లోనే చిక్కుపోతారు. చాలా కష్టం. ఇక్కడ భౌతిక జగత్తులోనే మనం అయితే ఇంకా మనం ఇంకా ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్దామన్నది ఇంకా చూడండి ఎంత కష్టం అన్నది. మంచిది. ఈ మైథున భోగవాంఛ అనేది ఈ జీవుల్ని పట్టుకుని బంధించి బయట కదలకుండా చేస్తుంది. చేత అన్ని భౌతిక కోరికల్లోకి ఇది అతి ఉత్కృష్టమైన కోరిక. సో మనం అవన్నీ మనం చూసుకోవాలి. సో కనుకనే భక్తి యోగము ప్రభుపాద ఇక్కడ భరోసా చేస్తున్నారు చూడండి. కనుక భక్తి యోగము కామవాంఛనను క్రమముగా చేయుటకు దోహదపడగలదు. ఎప్పుడైతే మనం భక్తి యోగం సరిగా చేస్తామో అది ఏం చేస్తుంది? మన యొక్క కామవాసాన్ని నెమ్మదిగా ఎగిరింపు చేస్తుంది. ఎగిరింపు చేయడం అంటే నెమ్మదిగా అది ఆవిరైపోయేట్టు చేస్తుంది, అంటే లేకుండా చేస్తుంటారు, నెమ్మది తగ్గిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ కామవాంఛనను లాభము, ఆరాధనము, గౌరవము అనే 3 శీర్షులుగా సంగ్రహపరచవచ్చును. ఇది ఆ పేజ్ లాస్ట్ 76 పేజ్లో లాస్ట్లో ఉంది. అంటే ఈ కామవాసన అన్నది ఏంటంటే కామవాంఛ అంటే ఓన్లీ సెక్స్ డిజైర్ అని కాదు, సెక్స్ డిజైర్ కూడా ఉంది. ఇంకా దాంతోపాటు ఇవి లాభం, నాకేం లాభం అంటే కామికర్మ. రెండోది ఆరాధన, నాకు నన్ను గౌరవించలేదు, మనందరూ గౌరవం. మూడో గౌరవం, నన్ను పూజించలేదు, మనం నన్ను గౌరవించలేదు. వీటి మీద మనం అందరూ గొడవ కొట్టుకుంటాం. మన 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 యొక్క మనకి ఎవరి మీదైనా కోపం వచ్చా లేదా ఏదో వస్తే మనం ఒకసారి ఇప్పుడు జస్ట్ ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చుని ఏదో ఒక ఇన్సిడెంట్ మీరు గుర్తు చేసుకోండి. మీ భక్తులతోటో ఎవరితోటో మీ ఫ్యామిలీలో ఎవరితోటైనా ప్రాబ్లం ఎక్కడ? ఈ 3. నన్ను గౌరవించలేదు, నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు, లేదంటే నన్ను ఆరాధించలేదు, లేదంటే నాకేం లాభం లేదు. దీనివల్లే మనం మన మనసు నొచ్చుకుంటుంటాం. యాక్చువల్లీ ఇది కామవాసన, భక్తిగా. దీనివల్ల ఇది భక్తి. ఇదేం చేస్తుంది చూడండి. కామవాసన, భక్తి 2 ఇలా ఉన్నాయి. కామవాసన తీవ్రంగా ఉంటే అది భక్తిని ఎగిరింపజేస్తుంది. భక్తి తీవ్రంగా ఉంటే కామవాసన ఎగిరింపజేస్తుంది. ఇప్పుడు రెండిట్లో ఏది మనం చేయాలని మనం చూసుకోవాలి. మనం కామవాసన కానీ మనం ఎక్కువగా మనం ప్రోత్సహిస్తే అది భక్తిని తినేస్తుంది. అలాగే భక్తిని మనం తీవ్రం చేస్తే అది మన కామవాసన తినేస్తుంది. రెండు ఉన్నాయి.
ఇప్పుడు మనం దేన్ని మనం ప్రోత్సాహపరచాలి, దేన్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలని మన చేతిలో ఉంది. మన దేనికి అందుకే మా గురు మహారాజ్ చెప్తుంటారు, బ్యాడ్ డాగ్ గుడ్ డాగ్, 2 డాగులు మన చేతిలో ఉన్నాయి. మనం దేనికి బిస్కెట్ ఇస్తాం? బ్యాడ్ డాగ్ తీసుకొస్తే అన్ని చెడు తగులుతుంది. గుడ్ డాగ్ మనం బిస్కెట్లు ఇస్తే అన్ని గుడ్డు చేస్తుంది. చదా ఒకటి గుడ్ డాగ్ ఏమో భక్తి, బ్యాడ్ డాగ్ ఏమో కామవాసన. దేనికి మనం తిండి పెడతాం? మనం కామవాసన తిండి పెడితే అది మన భక్తి తినేస్తుంది. భక్తికి తిండి పెడితే అది కామవాసన తగ్గించేస్తుంది. సో కామవాసన ఇవే మన జీవితంలో వచ్చే అన్ని కష్టాలు మన మనసు నొచ్చుకునేవన్నీ కూడా దీనివల్లే. ఎవరో నన్ను గౌరవించలేదు, ఎవరో నన్ను పలకరించలేదు, ఎవరో నాకేమి ఇవ్వలేదు, నాకు రావాల్సింది తీసేసుకున్నాడు ఎవరో, లేకపోతే అక్కడ నా పేరు రావాల్సింది ఈయన మధ్యలో వచ్చేసాడు, లేకపోతే నా పేరు మర్చిపోయారు, ఇలాంటివే అన్ని. నేను ఇంత సేవ చేసి నన్ను గుర్తించలేదు, కానీ ఆమె చిన్న సేవ చేస్తే ఆమెను గుర్తించారు, ఆయన చేస్తే ఆయన పేరు చెప్పేశారు, అక్కడ ఇవే వస్తాయి. తరువాత ఇది మనం ఈ భక్తి యోగం కనుక చెప్తాం. మరోసారి చదువుతాం చూడండి, మరే స్టేట్మెంట్ ఇది. భక్తి యోగము కామవాంఛన క్రమంగా చేయుటకు దోహదపడగలదు. భక్తి యోగం చేస్తే, భక్తి యోగం మనం పెంచితే అది మనకి కామవాసని ఎగిరింపజేస్తుంది. అంటే నెమ్మదిగా అది ఎగిరిపోయేటట్టు చేస్తుంది, మార్చేస్తుంది. అయితే ముఖ్యంగా కామవాంఛన, లాభము, ఆరాధము, గౌరవం అనే 3 శీర్షకుగా సంగ్రహపరచబడును. ఈ 3 శీర్షకులు ఉంటుంది. ఈ 3 ఏదో ఒక దాంతోనే మనం బాధపడుతూ కూర్చుంటాం. మళ్ళీ ఇక్కడ ఇదంతా మీరు చదవండి. ఈ పేదగా మళ్ళీ ప్రభుపాద చాలా మంచిగా రాశారు, మనకి ఉపయోగపడేది. భక్తి యోగ విధానం ద్వారా కామవాంఛన దాని వివిధ రూపములతో సహా నశింపగలదు. చూడండి, భక్తి యోగం చేస్తే మనం కామవాసన కామవాసన దాని వివిధ రూపాలు, అంటే ఇలాగ 3 రూపాలు మనం చెప్పుకున్నాం. అలా కాకుండా ఇంకా ఏమైనా రూపాలు ఉంటే అన్ని రూపాలు నశింపజేయగలదు. అన్ని రూపాలు, ఎటువంటి రూపాలు ఉన్నా సరే, దానికి ఎన్ని రూపాలు, ఎన్ని మాలు వేషాలు, అన్ని మాలు వేషాలు కామన్ అవుతా తీసి పడేస్తుంది భక్తి యోగం. భౌతిక దృష్టిలో భక్తుడు విద్యావంతుడు కానప్పటికీ భగవత్కరుణచే భక్తి యోగం అప్రయత్నంగా జ్ఞాన వైరాగ్యం కలుగజేయటే అందులో కారణము. అంటే దీనికి మనకి విజ్ఞానం అవసరం లేదు, విద్వాంసులు అవ్వాల్సిన అవసరం లేదు. భక్తి చేస్తే చాలు. భగవత్కరుణ కారణంగా ఆ భక్తి యోగం మనల్ని ఈ విధంగా ఈ కామవాసనని ఎగిరింపజేసేటట్టుగా చేస్తుంది. ఎందుకని? అది భగవంతుడి యొక్క కరుణ వల్ల మనలో ఆ వైరాగ్య భావం, జ్ఞానం, ఇది తప్పు అన్న జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. ఎలాగైతే ఒక తల్లికి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అన్నది జ్ఞానం పిల్లలు పుట్టగానే ఎలాగైతే వచ్చేస్తుందో, పిల్లలు పుట్టినంత వరకు ఆమె ఏనాడు కూడా ప్రాక్టీస్ చేసి ఉండదు. అలా అని చెప్పి అరవడాలు ఇవన్నీ. పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? వెంటనే ఎవరు నవ్వుతున్నారా లేదా అనేది మనకు సంబంధం లేదు, మొదలు పెట్టేస్తాం, ఆటోమేటిక్ వస్తుంది. సో అదే విధంగా భక్తి యోగం ఎవరైతే సరిగ్గా చేస్తారో భగవంతుడు పరమాత్మ రూపంలో మనకి ఆ జ్ఞాన వైరాగ్యాలు మనకి ఆటోమేటిక్ ఇస్తాడు. దానికి కారణంగా మనం ఇవన్నీ వదిలించుకుంటే కామవాసన ఒకటి విడిచిపెట్టాం. బద్ధజీవుడు జ్ఞాన సముపార్జన ద్వారా భౌతిక అవసరములను అనర్థములుగా గుర్తింపు కలిగినప్పుడు వారి నుండి విడివడును. ఎప్పుడైతే బద్ధజీవుడు జ్ఞాన సముపార్జనం, ఇటువంటి జ్ఞానం సముపార్జన ద్వారా భౌతిక అవసరాలన్నీ కూడా వ్యర్థము, అనర్థాలు, ఇవి అవసరం లేనివి, దీనికోసం మనం ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదని గుర్తించడం, అప్పుడు ఆటోమేటిక్గా వాటిలన్నింటి మనం విడిచిపెట్ట మొదలు పెడతాం. ఈ జ్ఞాన స్థితిని వైరాగ్యం అని పిలవబడును. ఇవన్నీ అవసరం లేనివి అని ఎప్పుడైతే మనం గ్రహిస్తావో ఆ గ్రహిస్తేనే వైరాగ్యం అంటాం. అలాగే ఆహారము ఇక్కడ ఇంకొకటి,
ఇంకొక మంచి ప్రభుపాద మంచి పాట చెప్తున్నారు. ఆహారము, నిద్ర, ఆవాసము వంటి జీవనావసరములకే సుఖదేవ గోస్వామి కొన్ని వేరు విధములను ఉపదేశించి ఉన్నను. కామవాంఛకు మాత్రం ఎట్టి ఉపాయము తెలిపి ఉండలేదు. ఎక్కడ చెప్పాడు మనకి ఆహారం, నిద్ర, ఆవాసం వీటి కోసం వేరే తరుణోపాయాలు అక్కడ చెప్పాడు సుఖదేవ గోస్వామి? అత్యాహార ప్రయాస అది సుఖదేవ గోస్వామి అక్కడ చెప్పాడు. సుఖదేవ గోస్వామి. ఈరోజు చర్చించకూడదు. స్టార్టింగ్ లో ఏం చెప్పాను? స్టార్టింగ్ లో ఈరోజు చెప్పాను. స్టార్టింగ్ ఏం చేశాను? ఎలా దేంతో స్టార్ట్ చేశాను? ఈరోజు లెక్చర్ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేశాను. అరే ఓం నమో భగవతే వాసుదేవ. ఓయ్ కాదు, లెక్చర్ అంటే పడుకోవడానికి ఎక్కడ పడుకోవడానికి చెట్టు నీడ కూడా మానేసిందా? భగవంతుడు మనం క్లాస్ లో నేర్చుకున్నాం. చేతులు లేవా? మన చేతులు ఉంటాను తలగలు ఎందుకు? రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలు లేవా? ఉన్నప్పుడు వస్త్రాలు ఎందుకు? మళ్ళీ వస్త్రాల కోసం మళ్ళీ ఎందుకు ప్రాకులాడడం? సో ఈ విధంగా మనకి అవసరాలు తెచ్చుకోవడానికి వేరే విధంగా తరుణోపాయాలు ఇచ్చారు. కానీ కామవాసనకి వేరే ఎటు ఉపయోగం ఏం లేదు. దాన్ని మనం ఖండించుకోవాల్సి, మనం తగ్గించుకోవాల్సింది. దానికి ప్రత్యామ్నాయం ఏం లేదు. అది మనం చేయాల్సిన సాధన. అందుకే చెప్తున్నారు, ఆహారము, నిద్ర, ఆవాసం వంటి జీవనావసరములకే. ఆహారం కోసం ఏమి చెప్పాడు? చెట్లు పళ్ళు ఇవ్వడం మానేసాయా అని అడిగాడు. పళ్ళు ఇస్తున్నాయి, దానికోసం ఎందుకు ప్రాకులాడి? ఏ చెట్టుకి వెళ్తే ఏవో 2 పళ్ళు దొరికితే తినేసి మనం ఉండొచ్చు. నదుల్లో నీళ్ళు లేవా? ఇంగిపోయేటి నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు తాగు. లేక ఆహారం కోసం ఇచ్చాడు. నిద్ర, చేతి కింద పడుకో, భూమి ఉంటాను కానీ మళ్ళీ పడిపోయింది నీకు. ఇక ప్రత్యామ్నాయం ఇచ్చాడు. ఆవాసం ఉండడానికి చెట్టు నీరు ఉంది, దానికన్నా ఉన్నప్పుడు మళ్ళీ నీళ్ళు ఎందుకు? ఇది అనేది వేరే ఇచ్చాడు, తరుణోపాయం ఇచ్చాడు, ప్రత్యామ్నాయాలు ఇచ్చాడు. మనం ఉపదేశించిన కామవాంఛకు మాత్రం ఎట్టి ఉపాయము తెలిపి ఉండలేదు. అది మంచిగా కామవాసన ఉంది, అది మనం తగ్గించుకోవాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. అందుకే నెక్స్ట్ ప్రాబ్లం, కామవాంఛను ఇంకా కలిగి ఉన్నవాడు సన్యాసాశ్రమం స్వీకరించుటకు యత్నించరాదు. అట్టి స్థితిని సాధించిన వానికి సన్యాసం అనేది ప్రశ్నయే లేదు. అది కానీ ఈ రోజుల్లో సన్యాసులు ఏం చేస్తున్నారు? సాధువులు భార్యలు కూడా ఆ వస్త్రాలు వేయించేసి ఇద్దరు కలిపి గుర్తున్నారు. ఈ రోజు జనాలు కూడా అలాంటి పూజలు చేస్తుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళు. నిజమైన జ్ఞానం లేదు ఎవరికి. సో అంటే వాళ్ళు సెక్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు మనం పూజలు చేస్తాం. ఇక్కడ మనం ఏ స్థితిలోనో వాడు ఆ స్థితిలో ఉన్నాడు. వాళ్ళు బట్టలు వేసుకున్నందుకు మాత్రం మనం పూజలు చేస్తున్నాం. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, అటువంటి వాంఛల కామవాంఛను కలిగిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్యాసం అనే ప్రశ్నయే లేదు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, కనుక కామవాంఛ క్రమముగా ముక్తమగటమే శుద్ధపడటని భావము. నిజమైన శుద్ధీకరణ ఏంటి? మనకి కామవాసన నుంచి బయటపడటం. మనం ఎంత బయటపడుతున్నామో అంత మనం శుద్ధిలో అవుతున్నట్లు. కామవాసన నుంచి చదువుకుంటాం. సో లాస్ట్ లో ఈ పారాగ్రాఫ్ లాస్ట్ లో చేస్తున్నాం. సారాంశం మేమనగా కామభోగమునందే ఇంకను చిక్కుబడి ఉన్నవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి తరుణోపాయం అయితే కామవాసనని వదులుకోవాలి. ఎలా వదులుకోవాలి? భగవంతుడు ప్రభుపాద చెప్తున్నారు, సారాంశం ఏమనగా కామభోగమునందే ఇంకను చిక్కుబడి ఉన్నవారు భగవంతుని పాదములను దాటి ధ్యానము సాగింపరాదు. అది
ఎవరైతే ఈ కామవాసనలు వదులుకోలేకపోతున్నారో వాళ్ళు భగవంతుడి పాదాలు తప్ప వేరే దాని మీద దేని మీద కూడా ధ్యానం చేయకూడదు. అదొకటే వాళ్ళకి తరువాత. ఇందాక మనకి భగవంతుడి మీద నిష్ట కలగాలి అంటే ఆయన యొక్క ఉదార లీలలు, దరహాసపు వదనం వీటిని ధ్యానించమన్నాడు. ఇప్పుడు మన కామవాసన పోవడం లేదు, కామవాసనలో మనకి ఆటలో చిక్కుకున్నామంటే మనం పాదాలు తప్ప ఇక దేని మీద కూడా ధ్యానం చేయకూడదు. చూడండి, ఇలాగ ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం దేని మీద ధ్యానం చేయాలి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఈ భాష మరొక చదవాలి, చాలా మంచి భాష ఉంది యాక్చువల్గా. 2వ స్కందం 2వ అధ్యాయం 12వ శ్లోకం. సో ఇది చాలా మంచి భాష్యం ప్రభుపాద వారు రాసింది. ఒకసారి చదివితే బాగుంటుంది. నెక్స్ట్, ఏకైక సంఝాని దియానుభావయేత్ పాదాదియవద్దసితం గదాభృతః జితం జితం స్థానమహోహ్య ధారయేత్ పరం పరం శోధ్యతి ధీర్యథా యత. ధ్యాన విధానం పరమాత్మని పాదపద్మముల చెంత ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఏ విధంగా ధ్యానం చేయాలి, అది ఎవరైనా దర్శనం చేసుకుంటే ఏ విధంగా దర్శనం చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. ధ్యాన విధానము పరమాత్మని పాదపద్మముల చెంత ఆరంభమై అతని దరహాస వదనమునకు పురోగమించవలను. అంటే పాదాల నుంచి వదనం ముఖం వరకు వెళ్ళాలి, ఒక్కొక్క అంగాన్ని చూసుకుంటూ ధ్యానం చేయాలి. చరణ కమలంపై పిదప చీల మండలపై, చరణ కమలం అంటే పాదాల యొక్క పై భాగం, పిదప చీర మండలం, చీల మండలం అంటే ఎక్కడైతే మన గజ్జలు కడతామో దాన్ని చీర మండలం. ఆ పిదప ఉరువులపై అటు తొడలు, ఈ విధంగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలను. ఒక్కొక్కటిగా వివిధ అంగములపై మనసు ఎంత అధికంగా లగ్నమగునో అంత అధికంగా బుద్ధి శుద్ధి పడగలదు అని. అంచేత మనం మన యొక్క బుద్ధి ఎంత శుద్ధమవుతుందో దాన్ని బట్టి మనం అంత పైకి వెళ్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనంతా కామవాసనలో కూరుకున్న దుర్బుద్ధితో ఉన్నాం కాబట్టి మనం పాదాల వరకే మనం ధ్యానం చేయాలి. సో అలాగే ఒక్కొక్క స్థానాన్ని మనం ధ్యానం చేస్తున్న కొద్దీ మనలో ఉన్న బుద్ధి శుద్ధపడుతుంటుంది. అది ప్రభుపాద వారు మళ్ళీ శ్రీమద్ భాగవతంలో ఉపదేశింపబడిన ధ్యాన విధానం ఏదియో నిరాకార తత్వమునందు లేదా శూన్యమునందు మనుషుని ధ్యానము లగ్నము చేయట కానే కాదు. విరాట్ రూపమున లేదా విరాట్ రూపం కానీ లేదా శాస్త్రం వర్ణించినట్లు సచ్చిదానంద విగ్రహ రూపమున కానీ దేవదేవుడు శ్రీకృష్ణుని ధ్యానము కేంద్రీకరించవలను. చేత ఏదో శూన్యం మీద కానీ నిరాకార తత్వం మీద కాకుండా ఇటువంటి భగవంతుడి యొక్క రూపం మీద మనం ధ్యానం చేయాలనేది ప్రభుపాద చెప్తున్నాం. నెక్స్ట్ 2వ పారాగ్రాఫ్ లో భాగవద్ధర్మ సంప్రదాయం అనుసరించి శ్రీకృష్ణ భగవాని రాసలీల అతని దరహాసవదనమై ఉన్నది. రాసలీల అంత ఆకర్షణీయంగా ఉండడం కారణం అందరికీ అది భగవంతుడి యొక్క దరహాసం, నవ్వుతోటి. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క చిరునవ్వు ముఖానికి ఆకర్షించలేరో అటువంటి వాళ్ళు రాసలీలని ఆస్వాదించడానికి అర్హులు కారు. ఎందుకంటే దీంట్లో టేస్ట్ లేకపోతే దాంట్లో టేస్ట్ లేదు, దాంట్లో వాళ్ళు పదార్థాలు తీసుకుంటారు. అంచేది ఎవరికైతే భగవంతుడి యొక్క ముఖాలు దరహాసం మీద ఆకర్షణ ఏర్పడుతుందో వాళ్ళు మాత్రమే రాసలీల కాదు. అందుకే రెండు ఒకటే. ఆ లీలల యొక్క ముఖం, కృష్ణ లీల ముఖం లాంటిది ఈ రాసలీల. భగవంతుడు అన్ని అంగాల్లోకి ముఖాన్ని మనం ఆస్వాదించలేకపోతే మనం రాసలీల చేయడానికి లేదు. అందుకని అయితే ముఖం మీద ఎప్పుడు మనం ధ్యాస పెడతాం? అన్నిటికన్నా శుద్ధం. ఎందుకంటే మనకి ఉన్నత స్థితి పైకి వెళ్తున్న కొద్దీ మనం అంత శుద్ధం అవ్వాలి. అంటే ముఖంకి ఎప్పుడు వెళ్తాం? లాస్ట్లో వెళ్తాం. అంటే
సంపూర్ణంగా శుద్ధమైనప్పుడే మనం ముఖాన్ని చూసి ముఖం మీద ధ్యాస పెట్టాలి. అదే అటువంటి స్థితిలో మన రాసలీలను మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనం దాన్ని సవ్యమైన భావంతో అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం పెదార్థాలు ఇచ్చుకొని పెడగా మనం ఆస్వాదిస్తున్నాం. ఈ రోజులు అన్ని అవే జరుగుతున్నాయి. ఆ ఇచ్చి చెప్పాయన వినాయన అందరూ కూడా ఆ పెదార్థాలు ఇచ్చే దేంతో దానికోసమే వినాలని కూర్చుంటారు. స్వచ్ఛత చాలా తప్పుడు ఇది. ఆ దేవదేవుని చరణ కమలములకు పుష్పములను తులసిదలను అర్పించడం ద్వారా ధ్యానమును పరచుటకు అభ్యాసం చేయటం ఉత్తమము. ఆ విధంగా అర్చన విధానం ద్వారా మనం క్రమముగా పరిశుద్ధము కాగలము. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ భగవంతు చరణ కమలాలకి పుష్పాలు తులసి దళాలు అర్పణ చేస్తూ వాటిని పూజిస్తూ వాటి మీద ధ్యానం చేయడం ద్వారా మొదలుపెట్టినప్పుడు మన శుద్ధీకరణ మొదలవుతుంది. నెమ్మదిగా మనం మన యొక్క ధ్యానాన్ని మనం శుద్ధిపరచుకుంటూ మనం పైకి వెళ్ళగచ్చు. పవిత్రీకరణలో ఉన్న స్థితిని మనం చేరినప్పుడు శ్రీకృష్ణ దరహాస్వాదనను గాంచినను లేక రాసలీలను శ్రవణం చేసినను అతని కర్మలను ఆస్వాదించగలము. కనుకనే శ్రీమద్ భాగవతం నందు రాస నృత్య లీల దశమ స్కందమున వర్ణింపబడినవి. అది చెప్పాను. ఎప్పుడైతే పూర్ణ పవిత్రమైన ఉన్నత స్థితిలో జరిగిందో అప్పుడు మాత్రమే మనం ముఖాన్ని ఆస్వాదించగలం. ముఖాంతో పాటు భగవద్ రాసలీలను కూడా మనం సరైన విధానంలో ఆస్వాదించగలం. లేకపోతే మనం ఆస్వాదించగలం. నెక్స్ట్ పారాగ్రాఫ్. మనుజుడు ఎంత అధికంగా భగవాను దివ్య రూపంపై అంటే చరణ కమలం పైన కానీ చీల బండలపై కానీ ఊరువులపై కానీ వక్షస్థలపై కానీ ధ్యానం నిలుపునో అంత అధికంగా పవిత్రుడగును. అంటే మనం ఎంత తీవ్రంగా భగవంతుడి యొక్క అంగాల మీద మనం రూపం మీద మనం ధ్యానం పెడతామో అంత ఇదిగా మనం పవిత్రులు అవుతుంటాం. కనుకనే అంత అధికంగా బుద్ధి శుద్ధి పడగలదు. అంటే మనకి ఎంత పవిత్రం అవుతున్నా అంత తొందరగా మన బుద్ధి కూడా శుద్ధి అవుతుంటుంది. అనగా మనుజుడు ఇంద్రియ భోగం నుండి అంత అధికంగా విరక్తుడని భావనం. అంటే అది ఎప్పుడైతే మన బుద్ధి శుద్ధి అవుతుంటుందో మనం అంత తొందరగా ఈ భౌతిక ఇంద్రియ భోగం నుంచి విరక్తులు అవుతూ ఉంటాం. ఇదంతా కూడా మనం చేసే ధ్యానం మీద ఆధారపడి ఉంది. అంచేత చరణ కమలాలను మనం విడిచిపెట్టకూడదు. అందుకని భగవంతుడు ఎటువంటి భక్తులు కూడా ఎంత పెద్ద శుద్ధ భక్తులు అయినా సరే చరణ కమలాన్ని విడిచిపెట్టకూడదు. దాని మీద ధ్యాసం విడిచిపెట్టదు. ఎందుకంటే అదే ఇంకా శుద్ధికరణ చేస్తూ ఉంటుంది. మన కామవాసన తీసుకురాదు, దరిదాపులకు రానివ్వదు. కనుకనే ధ్యానం యొక్క చరమ ప్రయోజనము మనుషుని బుద్ధి పవిత్రీకరణ అయి ఉన్నది. ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇంద్రియ భోగం అనేది అతిగా అనురక్తులైన వారిని అర్చన ఎందుకు పాల్గొనటం కానీ రాధాకృష్ణ లేదా విష్ణు యొక్క శ్రీ విగ్రహములను తాకుటం కానీ అనుమతింపరాదు. చూడండి ప్రభుపాద ఎంత తీవ్రంగా చెప్తున్నారు. ఎవరికైతే ఇది కామవాసనలో ఇటువంటి ఇంద్రియ భోగం మీద ఉంటారో వాళ్ళని దరిదాపుల్లో రానివ్వద్దు అంటారు. తదుపరి శ్లోకం ఉపదేశించబడినట్లు శ్రీకృష్ణ విరాట్ రూప ధ్యానమే వారికి ఉన్నతమైనది. కనుకనే నిరాకారవాదులకు శూన్యవాదులకు విశ్వరూప ధ్యానము ఉద్దేశింపబడగా భక్తులకు మందిర శ్రీ విగ్రహారాధన ధ్యానము ఉపదేశింపబడినది. నిరాకారవాదులు శూన్యవాదులు తమ ఆధ్యాత్మిక కర్మల యందు తగినంత పవిత్రులు కానందున అర్చనము వారికి నిర్దేశింపబడలేదు. అందుకే నిరాకారవాదుల్లో వాళ్ళకి ఈ అర్చన వందనం ఈ పూజలు చేయడం ఆరతలు ఇవ్వడం లేదంటే భోగం పెట్టడం ఇవి ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ శుద్ధీకరణ లేదు. వాళ్ళు చేసినా సరే అది మంచి భావంతో చేయకుండా అపరాధులు అవుతారు. కాబట్టి వాళ్ళకి అవి వాళ్ళలో లేనే లేదు. అది ఓన్లీ భక్తికి మాత్రమే ఉపదేశం పడ్డది. మనం ఎంతో అదృష్టవంతులం. మనకి ఇలాగా భగవంతుడికి నైవేద్యం పెట్టే లేదా ఆరతి ఇచ్చే భాగ్యం మనందరికీ కలుగుతుంది. ఏదైతే నిరాకారవాదులు సంవత్సరాలు దశాబ్దాల పాటు సాధన చేసినా వాళ్ళకి దొరకనే
అవకాశం మనకు దొరుకుతుంది. చేత మనం ఈ భక్తి యోగాలు చాలా సీరియస్గా తీసుకుని మనం ఎప్పుడైతే సరైన విధానంలో మనం ధ్యానాన్ని మనం చేస్తామో మనం అంత తొందరగా భక్తిలో ప్రగతి సాధిస్తాం. ఈ కామవాసనలు మనం తొలగించుకోగలుగుతాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికి ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఇంకొక ఎస్ మోహన్ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. దాని రెండవ కామవాసనలు అన్నప్పుడు మనలో ఉన్న కోపము అవన్నీ కూడా వస్తాయి ప్రభుజీ. లోభము. ఎస్ కోపం ఎందుకు వస్తుంది? కోపానికి కారణం అదే ఏంటి? కోరిక కామమే కదా ప్రభుజీ. ధ్యాయతో విషయాన్పుంస సంగస్తేషు అజాయతే సంజాయతే కామ క్రోధో జాయతే. క్రోధం దేనికి కారణం? ధ్యాయత విషయాన్పుంస, వస్తువుల మీద మనం ధ్యాస పెట్టడం కామవాసన. సో క్రోధం ఉందంటే కామం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇందాక మీరు నలుగురు 4 రకాలుగా దేవుని చూస్తారు. ఒకళ్ళు నిరాకారవాదులు, ఒకళ్ళేమో యూనివర్సల్ ఫామ్ చూసి తర్వాత విష్ణు ఫామ్ విష్ణు ఫామ్ చూస్తారు. ఫోర్త్ వచ్చేసి ఆయనే భగవంతుడు అంటారు. నాకు సెకండ్ దానికిను ఫోర్త్ దానికి తేడా తెలియదు. దేనికి? సెకండ్ విష్ణు ఫామ్ కిను ఆయనే భగవంతుడు అని పూర్తిగా నమ్మేదానికి కొంచెం డిఫరెన్స్. ఎస్ అంటే రెండో వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు బయట ఎక్కడ ఉన్నాడు, నాలో లేడు అని నమ్ముతారు. మూడో వాళ్ళు నాలోనే ఉన్నాడు పరమాత్ముడుగా నాలో ఉన్నారు అది చూడగలరు. కంపల్సరీ యూనివర్సల్ ఫామ్ ని కూడా తీసుకుంటారు. కాదు, వాళ్ళు దాని ధ్యానం చేసిన తర్వాత తెలుసుకుంటారు. ఫోర్త్ లాస్ట్ మాత్రం భగవంతుడు ప్రతి చోట భగవంతుడు లోపల ఉన్న బయట ఉన్న ప్రతి చోట ఉన్నాడు అని చూడగలరు. ఆడు ప్రతిస్పందిస్తాడు అని చూడగలిగిన వాడు 4వ వాడు. ఇప్పుడు పరమాత్మ చూడగలిగినాడు, నా హృదయంలో ఉన్నాడు, ఆయన హృదయంలో ఉన్నాడు, ఆయన హృదయంలో అందరూ హృదయాల్లో ఉన్నాడని చూడగలుగుతాడు 3వ వాడు. 2వ వాడు ఏంటంటే ఎక్కడో విష్ణు ఉన్నాడు, ఆయనే భగవంతుడు, ఇంకెక్కడ లేడు. అది హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ రవి దాని ఉత్పన్నం రోజు ఇప్పుడు మన జపము బాగా జరగాలంటే భగవంతు తలపు లేలు అవి అదే అది దాన్ని ఫోకస్ చేయమని అంటున్నారు. ప్లస్ కామవాంఛలు పోవాలంటే పాదాలని ఫోకస్ చేస్తూ జపం చేయాలా ప్రభుజీ? జపం చేసేటప్పుడు మనం ఏమి ధ్యానించాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దృష్టి అంతా కూడా జపం బాగా చేయాలన్న దాని మీదే ఉండాలి, అంతే. ఏదైనా అలాగ స్మరణ దాని మట్టుకు అది వస్తే ఓకే, అంతే తప్ప ఓకే పాదాలు స్మర్శించుకుని చేద్దాం లేదంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం అలాగ అనుకుంటున్నాం అంటే మనకి నామాన్ని రూపాన్ని మనం వేరు చేసినట్లు. మన నామం తీసుకున్నాం అంటే భగవంతుని ఆల్రెడీ మనం స్పర్శిస్తున్నాం. అంటే మళ్ళీ మనం వేరే చోట ఊహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చిందంటే ఓకే, అంతే తప్ప కావాలని మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు.
అంచేత జపం కంటే తీవ్రంగా మన మనసులో ఏం జరగాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి అన్నది అది ఎక్కువ ఉండాలి. ఆ ఉన్నప్పుడు మనం దాని మీద దృష్టి పెడతాం, జపం మీద. అది. థ్యాంక్ యూ. హరికృష్ణ ప్రభుజీ ఇందాక ఫస్ట్ కాళ్ళ మీద అట్లాగా ధ్యానం ఉండాలి మనకి, ఆ ఫస్టే దర్భాసం మీద వెళ్ళకూడదు అన్నారు కదా. ఉమ్. అయితే కానీ ఆ, మొహంలో హావభావాలు చూసే కదా ప్రభుజీ మనకి వాళ్ళ మీద ఒక ఆసక్తి కలగడం కానీ ఏదైనా ఉమ్. కరెక్ట్. అదే. అందుకనే మనం ఎవరైనా ఒక వ్యక్తి తాలూకా బొమ్మ చూస్తే మనం ముందు ముందు ఏం చూస్తాం? మొహాన్ని ముఖం చూస్తాం. ముఖం చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉంది. అంటే అంటే వాళ్ళు కోపంగా ఉన్నారో లేదో కూడా అన్నీ కూడా దాని నుంచే వస్తాయి ఆ కదా. అందుకనే ఆ ఆకర్షణ ఎప్పుడైతే కాళ్ళ మీద ఏర్పడుతుందో మనకు ఆటోమేటిక్ గా భగవంతుడి మొహం ఎలాగున్నా సరే మన ఆకర్షణ అలాగే ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, అర్థం కాలేదు ప్రభుజీ, ఇంకొకసారి చెప్పరా? భగవంతుడి మన పాదాలు చూస్తే ఆ మనిషి కోపంగా ఉన్నాడా లేదా నవ్వుతున్నాడా చెప్పగలవా? చెప్పలేము ప్రభుజీ. అందుకే మనకి అర్థం కాదు కదా వాళ్ళు అదే కదా. కానీ అంటే భగవంతుడి యొక్క భావన, మనిషి యొక్క భావన ఏదో తెలియకపోయినా ఆయన మీద మనకి మమకారం పెరిగింది అంటే ఆయన కోపపడినా సరే ఆ మమకారం పోదు. ఓ సరే ప్రభుజీ, అర్థమైంది. అదే కదా. ఇప్పుడు ఆయన అర్థమైంది. నవ్వినా కోపపడినా మనకి ఆ మమకారం అలాగే ఉంటది. మరి నిజంగా ఒక వ్యక్తిని మనం పిచ్చిగా ప్రేమిస్తున్నాం అనుకోండి, కోపడినా ఆయన కోపడతా లోపల నాకు నా మీద చాలా ప్రేమ ఉందండి, నాకు తెలిసింది ఆయన హృదయం ఏంటో. మనం మనం యాక్సెప్ట్ చేయలేం ఆయన మన మీద అసహించుకుంటున్నారు అంతే. ప్రేమ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మనం మనిషి మారిపోయాడండి, లేదంటే అదండి ఇదండి అంటాం. అక్కడ ప్రేమ అక్కడ తగ్గలేదు, మన నుంచి తగ్గింది. ఆయన ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు. మనలో ఎప్పుడైతే ప్రేమ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా. అందుకనే గోపికలు కానీ కృష్ణులు ఎవరు, యశోద కానీ వీళ్ళు ఎవరు కూడా కృష్ణుని కంప్లైంట్ చేయలేదు, కృష్ణుడు మమ్మల్ని మర్చిపోయాడు, మా మీద ప్రేమ లేదు అని. వాళ్ళు ఏదో అప్పుడప్పుడు అడిగినా సరే మళ్ళీ బాధపడేవారు, అరే కృష్ణ అనవసరం నిందిస్తున్నాం, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు పాపం, ఆయన తప్పే ఉంది అని. సంచారం వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుని మీద ఎప్పుడు కూడా లేకపోతే అన్ని సంవత్సరాలు ఎవరు ఎదురు చూస్తారండి. పునరుబాగా బాధ పోయింది, ఎవరికి అంత అవసరం లేదు, నాకే పట్టిందని చెప్పి మనం వెంటనే నోటీస్ పంపిస్తాం కోర్టుకి కదా, విడాకులు ఇచ్చేయని చెప్పి. కానీ అది అలా కాదు, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అది ఆయన మీద ఉన్న ప్రేమ, అది ఆయన దగ్గరికి తీసినా దూరం చేసినా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. అంచేది ఈ అవయవాల మీద ఎప్పుడైతే మన ప్రేమ ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు భగవంతుడి యొక్క రూపం ఎలాగున్నా సరే మనం విడిచిపెట్టలేము. అది లేకపోతే వెంటనే మనం కన్క్లూజన్ వచ్చేస్తాం, ఈయన చిరాగ్గా ఉన్నాడు, ఈయన ఇలాగున్నాడు అలా. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే మీరు చెప్తుంటారు కదా ఏంటి, అంటే భక్తిలో మనం అభివృద్ధి చెందుతున్నాం లేదా అది చూడటం కాదు, ప్రయత్నం ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ప్రయత్నిస్తున్నామో అదే లెక్కలోకి వస్తుంది. అంటే ఈ ప్రయత్నం చెప్తూ లాస్ట్ లో అంటారు, అంటే ప్రయత్నం చేసి విఫలం అవుదాం అంటారు కదా. అంటే ప్రయత్నం చేసి విఫలం అవడం అంటే ఏంటి ప్రభుజీ? ప్రయత్నం అంటే ఎప్పుడు విఫలం అవుతూనే ఉంటామా? అసలు ప్రయత్నం చేసి విఫలం అవుదాం అని అంటారు కదా.
అంటే దానికి అంతిమ అంతిమ అంటే లాస్ట్కి మనం విఫలం అవుతాం కానీ కృష్ణుడు గెలుస్తాడని ఏంటి అసలు? అది అది కృష్ణుని అడుగుతాం. అంటే మనం విఫలమైనా అవ్వకపోయినా ఏ రకంగానే కృష్ణుడు అక్కడ విఫలం అవ్వాలని చెప్పి అటువంటి టాస్క్ తీసుకుని విఫలం అవ్వడం కాదు ఉద్దేశం. ఓకే, నేను ఇప్పుడు రోజు ఈ భాగవతంలో శ్లోకాలన్నీ కంఠస్థ పెట్టేయాలి. మొదలు పెట్టాం, పెట్టలేం, అది మనం చేయలేం, విఫలం అవుతాం తెలుసు. అందుకనే విఫలం అవుతాం కాబట్టి అది తీసుకున్నాను నేను. అది రాంగ్ స్పిరిట్ కాదు. స్పిరిట్ ఏంటంటే అక్కడ మనం చేయగలిగే దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాలో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకునే శక్తి మనం. ఇప్పుడు నేను నాలో అసూయ ఉంది, ఒక వ్యక్తిని చూస్తే నాకు చాలా అసూయ. ఆయన ఏం చేసినా చూడు ఓకే నవ్వాడు, అది ఏదో నవ్వుతున్నారు కానీ ఎవరిదైనా మంచిగా ఎవరైనా మెచ్చుకుంటే బయట ఎలా చెప్తారు, లోపల ఎన్ని చెప్పు, ప్రతిదాన్ని అలా ఆ విధంగా చూస్తున్నాను నేను ఆ వ్యక్తిని అనుకోండి. ఓకే, ఈ రోజు నుంచి నేను ఆ వ్యక్తిలో మంచిని నేను చూడడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఎవరిని మెచ్చుకున్నాడు, నాకైతే వెంటనే గుర్తుకొచ్చింది ఇలా బయట మన నవ్వుతారు కదా, లోపలంతా అలా గుర్తుకొచ్చింది. అయినా సరే లేదు, కనీసం ఆయన మెచ్చుకుంటున్నాను, నేను అది కూడా మెచ్చుకోను, నాకంటే బెటర్. ఫస్ట్ మనకు వచ్చింది నెగిటివే, కానీ నేను పాజిటివ్ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫెయిల్ అయ్యాను ఫస్ట్, చూడగానే నాకు అందులో మంచితనం గుర్తు రావడం లేదు, చెడ్డ గుర్తుకొచ్చింది. కానీ ఫెయిల్ అయినా సరే మళ్ళీ తర్వాత కనీసం మంచి ఓకే కనీసం ఆయన మెచ్చుకుంటున్నాడు అందరి ముందు, నేను అది కూడా చేయను, నా మీద బెటర్ ఆయన. అది చూడటం మొదలు పెట్టినప్పుడు కొద్దిగా బెటర్. సో ఆ విధంగా మనం నెమ్మదిగా వెళ్తాం. అది మనకి కొంతమందిలో మనకు అవుతుంది, కొంతమందిలో అసలు మనకి ఎన్ని చేసినా సరే ఆయన మీద అసలు మంచి ఒపీనియన్ రానే రాదు. స్టిల్ మనం ప్రయత్నం చేయాలి. ఆయనలో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ మన బ్యాడే వస్తుంటుంది, ఎన్ని చేసినా సరే అనుకుని ఈసారి ఆయన చూస్తే ఏం చేసినా సరే మంచిగా చూస్తాను అనుకుంటాం. ఆయన చూడగానే వచ్చి రావచ్చు. చాలా మంది విషయాలు పనిచేస్తుంది, కానీ కొంతమంది విషయాలు పనిచేయదు. స్టిల్ మనం ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ఘర్షణ చూసి భగవంతుడు మనకి ఆ వ్యక్తిని కూడా ఆ వ్యక్తిని కూడా మంచి చూడగలిగే శక్తిని ఇస్తాడు. ఆటోమేటిక్గా కొన్నిసార్లు మనం చూడగానే ఆయన్ని మంచి చూసే వచ్చేస్తుంది. అది అనుకోకుండా వస్తుంది, అది మనకు చెప్పి రాదు, రేపటి నుంచి మనం ఇలాగైపోతామని చెప్పి. భగవంతుడు అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు మన మీద కరుణించాడు, మన ఘర్షణని తను చూశాడు, మన ప్రార్థన విన్నాడు. ఇచ్చాక అవి జరుగుతూ ఉంటాయి, మనం ప్రయత్నం చేస్తాం. అది జరిగే వరకు మన ఫెయిల్యూరే, అలాగని చెప్పి వదిలేపెట్టద్దు, ప్రయత్నం చేస్తున్నారు. ఒక రోజు జరుగుతుంది. అది ఎప్పుడుంది భగవంతుడి కృప ఎప్పుడు వస్తుందో ఆయన ఇష్టం, ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు. కానీ గ్యారంటీ ఇస్తాడు, అది గ్యారంటీ. ఓకే, లాభం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पावनेभ्यो वैष्णवेभ्यो कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम.